అప్పుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యం మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయం 113వ కీర్తనలోకి మనం వచ్చినప్పుడు మొట్టమొదటి అదే అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. మనందరం కూడా దేవుని స్తుతించే వరంగా ఉండాలి. కాబట్టి రెండవదిగా అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారు, ఎవరు స్తుతించాలి దేవుణ్ణి అని అంటే, ఈడ కింద లైన్లో అంటాడు, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. అందరూ స్తుతించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మన రోడ్డు మీదకి పోయి ఆ బారాగడ్ కాడికి పోయి 100 మంది ఉంటారు, మీరందరూ ఎందుకు ఇట్లాంటి మా చర్చికి పోయి దేవుని స్తుతిద్దాం రండి అంటే వస్తారు వాళ్ళు, ఆ బాటలతోనే కొడతారు వాళ్ళు. ఎరా మమ్మల్ని పిలుస్తావు నువ్వు అని. ఎవరు సేవిస్తారు దేవుణ్ణి, ఎవరు స్తుతిస్తారు దేవుణ్ణి అంటే యెహోవా సేవకులారా అంటున్నారు. సేవకులు అంటే పాస్టర్లు కాదు. ఈ రోజుల్లో సేవకులు అంటే అయ్యా మీరేనయ్యా సేవకులు, పాస్టర్లు గారు అంటారు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నారో వారందరూ కూడా సేవకు కిందకు వచ్చినటువంటి వారు. మనం దేన్ని సేవిస్తున్నామో అది మనకి ఇంపార్టెంట్. మనం దేవుణ్ణి సేవిస్తుంటే మనం దేవుని సేవకులమే. నువ్వే పని చేస్తున్నావయ్యా అంటే నేను ఆటో తోలుతున్నా, నువ్వే పని చేస్తున్నట్టే కారు తోలుతున్నా, నువ్వేం పని చేస్తున్నట్టు పలానా కంపెనీలో పని చేస్తున్నా అని చెప్పుకుంటారు కదా. మరి దేవుణ్ణి సేవించే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎవరు? దేవుని సేవకుల కింద లెక్క. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు అంటే ఆయన్ని సేవించేవారు. ఆయన్ని సేవించేవారు ఆయన ముఖదర్శనం చేస్తారు. ఆయన సేవించేవారు ఆయన సన్నిధికి వస్తారు. ఆయన్ని సేవించకుండా విడిచే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దేవుణ్ణి విడిచి ఎట్లెట్లో వెళ్ళిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. మనం చదువుకుంటూ యేసు ప్రభు మనకు మంచి ఉపమానం, అందరూ తెలిసిన ఉపమానం. ఒకడు యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేములో ఉండాల్సినటువంటి అనుభవం. యెరూషలేము అంటే దేవుని మందిరం అనుభవం, దేవుని సహవాసం, దేవుని నివాసం. అక్కడ ఉండాల్సిన వాడు ఆ అనుభవాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. యెరికో దేనికి సాదృశ్యమయ్య అంటే, యెరికోలో వేశ్యతనం ఉంది, యెరికోలో ఏముంది? లంచగొడ్డితనం ఉంది, యెరికోలో ఏముంది? గుడ్డితనం ఉంది. యెరికోకి పోతానే ఒక గుడ్డివాడు ఫస్ట్ ఎదురు వస్తాడు దేవుడికి. అంటే ఎన్ని అనుభవాలు కూడా వెళ్ళిపోతున్నాడు. యెరికో ఏముందయ్యా అంటే ఎత్తైనటువంటి ప్రాకారం, అంటే బలమైనటువంటి అపవాది యొక్క దుర్గాలు కూడా పుట్టాయి అక్కడ. యెరికో అన్నది మళ్ళీ మాట చెప్పాలంటే అది లోయ కలిగిన ప్రాంతం అని ఉంటుంది యెహోషువ గ్రంథంలో. యెరికో అనేది లోయ అంటే వేదనకరం. లోయ అంటే ఆయన గుంత. వర్షాలు వస్తే ఏమైపోద్ది అక్కడ? కొండ మీద వర్షం పడితే ఆ కొండ మీద నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? కిందకు వచ్చేస్తాయి. కింద గుంత ఉన్నదనుకోండి, గుంట నిండుతాయి. లోయ అంటే వేదనకరమైనటువంటి స్థలం. ఇలాంటి పరిస్థితులకి యెరూషలేము అనుభవంలో నుంచి కిందకి వెళ్ళిపోతున్నాడు ఈయన. అక్కడ చేరకముందే మధ్యలోనే ఎవరికో చిక్కాడంట. ఎవరికి చిక్కాడమ్మా? దొంగలకు చిక్కాడు. వాళ్ళు పట్టుకొని శుభ్రంగా కొట్టారు. ఎందుకు కొట్టారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎప్పుడు డౌట్ రాలేదా? ఏమో రాసింది మేము చదివాము, మాకేం తెలుసు అయిందంటారా? దొంగలు వరకుని ఎందుకు కొడతారు ఏంటయ్యా? ఎప్పుడు మీకు డౌట్ రాలా? దొంగలు వరకుని ఎవరు కొట్టరు. వాళ్ళు వస్తే ఫస్ట్ మన కడ నేను దోచుకొని వెళ్ళిపోతారు కదా. మనం ఏమన్నా అవి కావాలి, ఈ కావాలా, నేను ఇవ్వను అనేది అనుకోండి, అప్పుడు పట్టుకుని దంతారు వాళ్ళు. మా ఊరు నుంచి ఇంచుమించు మేము టౌన్కి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు మా ఊరికి టౌన్కి డిస్టెన్స్ ఉండేది మధ్యలో. మా ఊరికి అప్పుడు బస్సులు అనుకూలత లేదు, ఏదో 2-3 బస్సులు ఉండేది. అది టైమింగ్ ఉండేది. నైట్ 10 గంటలు దాటితే బస్సు ఉండేది కాదు. ఇప్పుడున్నంతగా అప్పుడు ఆటోలు కూడా ఉండేవి కాదు. ఒక సందర్భంలో ఆ పక్క ఊరు నుంచి ఒక 20-30 కిలోమీటర్ల నుంచి ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు ప్రార్థన ఉండేటిని బట్టి. ప్రార్థన అంతా ముగిసిన తర్వాత నైట్ 10 గంటలు అయింది. నైట్ 10 గంటల తర్వాత అతనికి ఒక ఫోన్ వచ్చింది. తన వైఫ్కి ఆరోగ్యం బాగలేదని, ఇమీడియట్గా నువ్వు వస్తే చాలా బాగుండన్నప్పుడు పరిస్థితులు బాగలేవు. అప్పటికే 10 గంటలు దాటిపోయింది, అర్ధరాత్రి, నైట్ అయిపోయింది. అంటే ఇక్కడంటే పగలు రాత్రి తేడా తెలియదు. సిటీలలో పక్క పల్లెటూరులలో అయితే ఎట్లా ఉంటుందంటే, మాకు 10 గంటల కంటే అర్ధరాత్రే. 10 గంటలంటే దయ్యాలు తిరిగే టైం అనుకుంటాం. ఎందుకంటే మేము 7 గంటలకు మంచాల మీద పడుకొని ఉంటాం. 9 గంటలకు లేయాలన్నా కూడా, 8 గంటలకు లేయాలన్నా, పాసుకు పోవాలన్నా పక్కన అమ్మ నాయన లేపుకొని తీసుకొని పోతాం మేము 7 గంటలకు కూడా. నిజం, అలాంటి పరిస్థితులు ఉంటాయి పల్లెటూర్లలో. ఇక ఆయన చూసినప్పుడు నాన్న అన్నాడు, బ్రదర్ ఎందుకు ఈ టైంలో వెళ్ళటం రిస్క్ ఏమో, మరి ఈ టైంలో వాహనాలు ఏముండవు, ఆటోలు కూడా లేవు, బస్సులు లేవు, అంత మంచిది కాదు ఆ రోడ్లో వెళ్ళటం. అట్లా గట్టు ఓపిక పట్టుకోండి, ఉదయం ఒక 3 గంటలకంతా లేచి మనం వెళ్దాము అని అంటే, లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే, ఊరికి చివరిలో ఉంటుంది మా ఇల్లు, ఒకవేళ ఏమన్నా అయినా కూడా దిక్కులేదు
ఆమెకి ఏమైందో, నా భార్యకి ఏమైందో తెలియట్లేదు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నేను ఇక్కడ సమాధానంగా ఉండలేను అన్నాడు. ఎంత బతిమలైనా ఉండలేదు, వినలేదు ఆయన. ఇంక సరే అని చెప్పి మా నాయనకి ఒక సైకిల్ ఉండింది అప్పుడు, ఆ సైకిల్లో ఎక్కించుకొని ఒక ఇంచుమించు ఒక 7 కిలోమీటర్లు, ఒక 5-6 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు వదిలిపెట్టేకి. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి వెనక నుంచి, బ్రదర్ మళ్ళీ మీకు రిస్క్ అయిపోద్ది, ఎక్కువ దూరం వస్తే దయచేసి మీరు ఇక్కడ ఆపండి, నేను ఇక్కడ నుంచి ఎట్లా గట్ట నేను నడుచుకొని వెళ్తాను, మీరు క్షేమంగా మీరు ఇంటికి వెళ్ళండి అంటే, మా నాన్న కూడా అతన్ని అక్కడ ఇడిచిపెట్టి వస్తాను. ఈయన కొద్దిగా ముందుకు వెళ్తాడో లేదో, అర్ధరాత్రి అప్పటికే టైం 12:30, 1 అంతా అయింది. ఈయన మనవాడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు. తెల్ల సొక్క వేసి ఉంటారు కదా పాస్టర్లు, తెల్ల ప్యాంట్ వేసి సంచి తగిలించుకొని పెద్దది ఒకటి పాటలు పాడుకుంటూ పోతా ఉన్నాడు. ఉన్న ఫలంగా విరుచుకుపడి చెట్లలోంచి వచ్చారు ఒక 5-6 మంది. ఏయ్ ఆబో, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు నువ్వు అన్నాను. ఈయన ఇంక భయపడి గడగడగడ ఉడుకుతున్నాడు. ఏముంది నీ దగ్గర, మొత్తం తీసి బయటికి అన్నారు. అయ్యా నా దగ్గర ఏం లేదు, నేను పాస్టర్ని, కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన ఎవరికి కావాలరా, మాకే మేము కూడా వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చినాము ఈరోజు, మాకు ఈరోజు బాగా గిరాకీ దొరకాలని. బాగా చూస్తే ఎమ్మెల్యేగా తెగదగదగా మెరుస్తున్నావు, తెల్ల సొక్కేసి తెల్ల ప్యాంట్ వేసి, తీ ఏమున్నాయి మొత్తం తీ అంటే, నాకడ ఏం లేవంటాడు. ఏమి లేవంటావు ఎదురా, ఇంత పెద్ద సంచి తగిలిచ్చున్నావు నువ్వు, వాయిదారులాగా ఏదో ఫైనాన్షియల్ డబ్బులు ఇచ్చేవాళ్ళలాగా, తీ సంచి అని చెప్పి సంచి పీకేసి మొత్తం లోపలంతా కలబెడుతున్నారు. ఏం కనపట్ల, బైబిల్ తప్ప. ఆ బైబిల్ అంతా తిప్పి చూస్తే ఏం కనపడలా. వాళ్ళకి మండిపోయింది, చచ్చి ఈగా టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకు కొట్టారయ్యా అంటే, అప్పుడు చేయి చేసుకున్నారు. ఏమి లేకుండా తెల్ల సొక్క ఒకటేసి తెల్ల ప్యాంటు పెద్ద ఎమ్మెల్యేలకు పోతున్నారు రోడ్లు నువ్వు అని చెప్పి ఆడ 5 మంది 5 దెబ్బలు కొట్టారు. ఆయన ఏదైనా ఉంటే ఏం చేసిందిరయ్యా అంటే, ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన కొట్టేది అయిపించుకొని, అయ్యా నన్ను కొట్టే నీకు అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చు, ఇంకా మరి నిన్ను పెట్టుకొని నీవు మళ్ళీ దండగ నువ్వు మాకు పరమస్ట్ అని చెప్పి తరిమేశారంట. ఆయన బతుకు జీవుడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయి. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక దొంగ ఒక వ్యక్తిని ఎందుకు కొడతాడయ్యా అంటే, ఈ యెరూషలేము నుంచి వచ్చే వ్యక్తి కూడా ఎందుకు కొట్టబడ్డాడయ్యా అంటే, వాడి దగ్గర కూడా ఏమి లేవు. వాడు వచ్చేటప్పుడు దగ్గర ఏమున్నాయంటే, దొంగలు ఏం దోచుకున్నారయ్యా అంటే, వాడి పై వస్త్రాలు మాత్రం బిక్కున్నారు. రైట్, వాడు వేసుకున్నది ఏంటి, వస్త్రాలతో మాత్రం వచ్చాడు. ఆ వస్త్రాలని పీకేసుకున్నారంట, వాడిని దిగంబరణ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ వస్త్రాలను ఎందుకు దొంగతనం చేయాలి అని అంటే, దాంట్లో అంతర్థం ఉంది. ఏంటి అంటే, ఒకప్పుడు యెరూషలేములో ఉన్నప్పుడు వాడు ధరించిన వస్త్రములు వేరే. లోకపు అనుభవంలో మనకు ఉన్నటువంటి నీతి ఎలాంటిది అంటే, దేవుడు అంటాడు, మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అంటాడు. ఏంటంట, మనం ఈ లోకంలో జీవించే అనుభవం ఎలాంటిదంటే మురికి గుడ్డల లాంటిది. ఎప్పుడైతే యెరూషలేము అనగా పరిశుద్ధతో కూడుకున్నటువంటి దేవుని సన్నిధిలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి ఏమంటాడంటే, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అంటుంది వాక్యం. నీతి అనే మైమరుపు, నీతి అనే వస్త్రములు ఆయన తొలగజేశాడు, రక్షణ అనే వస్త్రాన్ని ఆయన తొలగజేశాడు. అంత పిక్చర్లే కాదు, యేసుప్రభు శిలువను వేలాడుతుంటే ఆయన దగ్గర ఏముంది పిక్కోవాలని యోచన చేశారంట. అంతసేపు కొట్టి అలిసిపోయారు చేతుల, జెండు బామ్ కావాలో లేకుంటే ఏం కావాలో తెలియదు వాళ్ళకి. యేసుప్రభు దగ్గర ఏముందరా తీసుకుందామంటే ఏం లేదు, ఒంటి మీద ఉన్న అంగీ ఒకటి కనపడ్డది, దానికోసం కూడా చీట్లు వేసుకున్నా. అంత విలువైనటువంటి వస్త్రాలు, రక్షణ అనే వస్త్రాలు దేవుడు వాళ్ళకి తొడిగారు. అయితే ఎప్పుడైతే యెరూషలేము అనుభవాన్ని బయటికి దాటుకొని వచ్చాడో, దొంగ మొట్టమొదటిగా వారి మీద అతని మీద దాడి చేసి వాళ్ళు అతనిలోని దోచుకునేది ఏంటి, రక్షణ అనే వస్త్రాన్ని. ఆమేన్. అందుకని కొట్టారు, అతను కొట్టి ఇంకా పడేసి ఆ వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దేవుణ్ణి సేవించే అనుభవం మనం విడిచిపెడితే మనం కోల్పోయేది ఏంటో తెలుసా, యేసు ప్రభు నీకు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను లోకంలో అపవాది మొట్టమొదటిగా నీలో నుంచి నాలో నుంచి అపహరిస్తాడు. అయితే దేవుణ్ణి సేవించేవారు రక్షణ కాపాడుకుంటారు. రక్షణ కాపాడుకునే వాళ్ళు దేవుణ్ణి సేవించే విషయంలో ఎప్పటికీ కూడా రాజీ పడరు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుణ్ణి స్తుతించండి, ఎందుకంటే అది మంచిది. ఈరోజు ఈ మంచి స్తుతించడం మంచి విషయం అనుకున్నామంటే, నీ జీవితంలో ఏదైతే మంచిది కాదు, ఏదైతే నీ జీవితంలో మంచిగా అనిపించట్లేదో అవన్నీ కూడా మంచి వాటిగా మార్చుకునే ఒక ఉన్నతమైన గొప్ప అవకాశం ఏదన్నా ఉంది అని అంటే పరిశుద్ధ దినమున పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించటం. దేవునికి స్తోత్రం. అంతే. యెరికో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు, ఉమ్మో ఎంతో పెద్ద గోడ, ఇది పడగొట్టడం మన తరం కాదు, ఏం చేయాలి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరందరూ ఆ కోట చుట్టూరు తిరిగి దేవుణ్ణి గణపరచండి చాలన్నారు. వాళ్ళు ఆ కోట చుట్టూరు కొన్ని రోజులు తిరిగి దేవుణ్ణి స్తుతించిన తర్వాత యెరికో గోడలు ఏమైపోయాయి, కూలిపోయాయి.
ఏం చేయలే, చేతికి మట్టి అంటకుండా. నీ జీవితంలో, నీ పరిస్థితులు, నీ బ్రతుకులో స్థితిగతులు మార్చగలుసుకోవాల్సింది ఒకే విధానం ద్వారానే, దేవుణ్ణి స్తుతించే విధానం ద్వారా. ఈ పని కష్టమా? దేవుని స్తుతించడం కష్టమా? అమ్మ ఎంత కష్టం కాకపోతే అంటారు. చాలా కష్టం. పొద్దున్నే లేయాలి, స్నానం చేయాలి, పరిగెత్తుకు రావాలి. అక్కడి నుంచే మామూలుగా వస్తే నువ్వేమన్నా గంటలు మామూలు కూర్చోబెడతావా? 3 గంటలు కూర్చోబెడతావు. కాళ్ళు అరిగిపోతుంటాయి, తిమ్మిర్లు పడుతుంటాయి. ఏదన్నా మంచిగా ఇన్నసొంపుగా ఏదన్నా పిట్టకథలు చెప్తే ఏదన్నా ఎందాం అనుకుంటే పిట్టకథలు కూడా చెప్పవు, వాక్యమే చెప్తావు. అయ్యే మాకు అర్థం కాదు. వర్తులు ఎట్లా ఏంది ఎంత కష్టం, ఎవరు పగడగొర్ర రాకూడదు అనుకుంటారా? దేవుని సన్నిధికి వచ్చిన నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. స్థుతి ద్వారా నీ స్థితిని నువ్వు మార్చుకోవచ్చు. అందుకని ఎవరు స్తుతిస్తారయ్యా అంటే దేవుని సేవించేవారు. ఎందుకు స్తుతిస్తారయ్యా అంటే అక్కడే అంటాడు 4వ వచనంలో అంటాడు. 4వ వచనం చూడండి, ఆయన అన్ని జనులు ఎదుట మహోన్నతుడై ఉన్నాడు కాబట్టి. ఆయన మహోన్నతుడై ఉన్నాడంట. అన్ని జనులలో కూడా ఏమైనా అందరి ఎదుట కూడా ఆయన మహోన్నతుడు. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం స్తుతించాం. దేవుని యొక్క గొప్పతనం ఏంటి? మన గొప్పతనం ఏంటి? దేవుని గొప్పతనం ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు కింద చూడండి, ఆ మాట అంటాడు, అన్ని జనులలో ఆయన యొక్క మహిమ మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఆ మాట మనకు ఒక అర్థమవుతుంది. దీని తర్వాత వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చాలు. ఇప్పుడు దేవుని గొప్పతనము మీకు అర్థం కావాలని ఈ రిఫరెన్స్ చూపించాను. అంటే భూమి మీద దేవుడు తన గొప్పతనాన్ని చూపించాలంటే, తన మంచితనాన్ని చూపించాలంటే భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మహిమను అనుగ్రహిస్తున్నాడు, కానీ భూమి మీద ఎవరు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపమును చేసి. ఏంటి పాపం? మనం అంటుంటాం, దొంగతనం చేస్తే పాపం అంటాం, ఇంకొకటి చేస్తే పాపం అంటాం, దోచుకుంటే పాపం అంటాం, మనకు తెలిసినవి అవి. కానీ దేవుడి దృష్టిలో పాపం అంటే ఏంటో మనిషి తెలుసుకోవట్లే కదా. మనుషుల విషయాలలో పాపం అంటే ఏంటో బాగా మనం డిగ్రీ పట్టాలు తీసుకొని ఉన్నాం. కానీ దేవుడి విషయంలో పాపం అంటే ఏంటి? నిజ దేవుణ్ణి ఎరగకపోవటం కూడా పాపమే. దేవుణ్ణి స్తుతించకపోవటం కూడా పాపమే. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు మనం చూసుకోకపోతే బయట వాళ్ళు ఏమంటారమ్మా? కానీ పెంచి పెద్ద చేస్తే ఈరోజు తల్లిదండ్రులు కూడి పెట్టలేదు. వాళ్ళ బతుకు ఎట్లుంటుందో రేపు అని అంటారు లేదా? అబ్బా తల్లిదండ్రులు వదిలేసినోడు వాడు మహానుభావుడు అంటారా? పొగుడతారా? పొరపాటున పొగడు. రకరకాలుగా మాట్లాడతారు. మహాపాపం అంటారు. ఒకవేళ వాడు అప్పితప్పి ఎవరికైనా చిక్కింది అనుకో, పిల్లాసప్పలు చెప్పేవాడికి వాడు అంటారు, రే నువ్వు కన్న తల్లికి నువ్వు అన్నం పెట్టలేదు, కన్న తండ్రికి అన్నం పెట్టలేవు, నువ్వు కుక్కసాగు చేస్తావంటారు అని రకరకాలుగా మాట్లాడతారు. అంటే అదొక మహాపాపం. అయితే కన్న తండ్రిని చూడకపోతే మహాపాపం. అంటే మనం సృష్టించిన మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం ఎరగకపోవటం, ఆయన సేవించకపోవటం, ఆయన స్తుతించకపోవటం కూడా దేవుని దృష్టిలో పాపమే కదా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మర్చిపోతామో, దేవుణ్ణి ఎరగకుండా వెళ్ళిపోతామో, అప్పుడే మనం సగం పాపంలో ఉన్నట్టే. అలాంటి పాపంలో మనం ఉండగా ఆయన్ని ఎరగనట్లుగా చేయటానికి ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ లోకంలో, తను కనపరుచుకున్నాడు ఈ లోకంలో. అందుకని ఆయన తన ప్రజల వారి పాపమును రక్షించుటకు యేసు ప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఈరోజు నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు అంటున్నాను. దేవుని యొద్దకు మనం వెళ్ళాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మూలం, ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క నామము మహోన్నతమైనది, ఆ నామము అన్ని జనులంతట్లో కూడా వ్యాపించినది. కింద లైన్ చూడండి అమ్మా, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది. యేసు ప్రభు ఎక్కడో ఒక 2025 సంవత్సరాల క్రితం ఒక ఇశ్రాయేల్ యెరూషలేములో ఒక చిన్న బెత్లెహేము కుగ్రామంలో యేసు ప్రభు పుట్టాడు కదా. ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాడు ఆయన, పెద్ద హైటెక్ సిటీలో కూడా పుట్ల. ఈరోజు అక్కడ పుట్టినటువంటి దేవుని మహిమ, అక్కడ ఉదయించినటువంటి దేవుని మహిమ ఈరోజు ఏమైపోయిందంట, భూమి ఆకాశములు కూడా వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం. అంతటి కూడా వ్యాపించింది. ఎక్కడో చైనా దేశంలో కరోనా, వుహాన్ అనే దేశంలో కరోనా పుట్టిందంట. ఆడికి ఆగిపోయిందా? ఏమైందా కరోనా? ఎక్కడికెక్కడికో పోయింది, ఎట్టో పోయింది.
పోతూ పోతూ ఎంతమందిని తీసుకొని పోయిందో, ఎంతమందిని లేపుకొని పోయిందో ఆ కరోనా. అవి నమ్ముతాం. రోగం ఒక దిక్కు పుడితే ఒకరి నుంచి ఒకరికి పోద్దంటే నమ్ముతాం. కానీ దేవుని యొక్క రక్షణ, ఆయన శక్తి మాత్రం తక్కువైందని భావిస్తాం. ఆయన ఎక్కడో చిన్న ప్రాంతంలో బట్టి ఆయన అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహింపబడ్డానికి రుజువు ఇది ఏంటంటే, ఎక్కడో ఇశ్రాయేలు మాత్రం, యెరూషలేము నుండి వారు మాత్రం ఆయన స్తుతించట్లేదు. ఈరోజు ఆయన రక్షణ కార్యం సర్వలోకమునంతటా వ్యాపించి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఒక ప్రాంతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. దేవుడు అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రజలు, అందరి ప్రజలు ఆయన వాళ్ళే. అంతేగాని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉన్నట్టుగా అట్టుండడు ఆయన. ఈ ముఖ్యమంత్రులందరికీ ప్రధానమంత్రి ఒక ఆయన ఉంటాడు కదా. అట్లా దేవుడు కూడా సర్వలోకాధికారి, ఆయన సర్వ సృష్టికర్తను ఉంటుంది. కర్తలని లేదు ఆయనకి. భూమి ఆకాశములను ఆయన చేసినని ఉంది. వారు చేసినంటే ఏదో ఇంకొంతమంది కలిసి చేసినాడని అర్థం. భూమిని అందులో సమస్తమును సృజించిన వాడుని నేనే అంటాడు ఆయన. మేమే అని అంటే ఇంకొక ఆప్షన్ వాళ్ళని ఎత్తుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. మేమని అనలే ఆయన, వారు అని అనలేదు ఆయన. నేను తప్ప మరొక దేవుడు లేనే లేడు అన్నాడు. ఇంటి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడు ఒక్కటే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే, మనుషులంతా ఒకటే, వీటన్నిటి చేసిన దేవుడు కూడా ఒకటే. ఆ దేవుని యొక్క మహిమ ఈరోజు భూలోకమంతటి కూడా వ్యాపించి ఉంది. ఈరోజు మనం కూడా ఒకప్పుడు మనల్ని ఏమనే వాళ్ళంటే అన్ని జనులు అంటారు, పరజనులు అంటారు. బైబిల్లో ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు మీరు దేవుడు లేని వారై ఉంటుంది, పరజనులను పరదేశులను అయి ఉంటుంది, దేవునికి ప్రజలు కానై ఉంటుంది. ఇప్పుడైతే అబ్రహాము ఎందు విశ్వాసములోనికి వచ్చిన మీరందరూ కూడా దేవునికి కుమారులై ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులయ్యే ఆధిక్యతనిచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎవరు అయ్యా అంటే నువ్వేమనాలి? ఏమంటారు? ఇప్పుడు అంటారు కొంతమంది పెళ్లిసూపులకు పోయిన క్రైస్తవులు, ఏంటండి మీరు క్రైస్తవులేనా? క్రైస్తవులు. మరి మీ ఇంటి పేరేంటి? ఫలానా. మీ కులం ఏంటి? మీ మతం ఏంటి? ఏడు కూడా చావాలయ్యి. ఇంకేం మారటం కదా. చాలామంది ఊరికి పేరు తగిలించుకొని వచ్చారు. ఉద్యోగం పోయాడు ఐడెంటిటీ కార్డు తగిలించుకొని పోయినట్టుగా క్రైస్తవులు చాలామంది ఐడి కార్డు, క్రైస్తవుడు అనే ఐడి తగిలించుకొని వెళ్తారు దేవుని సన్నిధికి కానీ దేవుని మందిరాలకు కానీ. జీవితం మారట్లే, మనుషులు మారట్లే, ఆలోచనలు మారట్లే, సిద్ధాంతం మారట్లే. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ కూడా ఒకటే ప్రజలై ఉన్నారు. ఆమేన్. దేవుడు ఒక్కడే. ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను పరిశుద్ధులైన దేవుని యాజకులుగాను సమూహముగాను దేవుడు మనం మార్చాడు. నువ్వు ఎవరివయ్యా ఇప్పుడంటే నీ పేరు, నీ కులం, నీ జాతి చెప్పగాకు. నువ్వెవరివై అంటే యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుడి. ఆమేన్ అని చెప్పాలి. తర్వాత చెప్పుకొని వేయని ఉంటే మొట్టమొదటిగా నేను ఏ పాపినై ఉంటుని, ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడిన వాడు. ఒకప్పుడు దేవుడు లేనివాడని ఉంటుని, ఇప్పుడు దేవుని ఎరిగినవాడు కదా. ఇవన్నీ అనుభవాలు లేనప్పుడు ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మనం గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూడా కంటాడు. అంతకుముందు ఆయన ఏం చేశాడయ్యా అంటే, లాస్ట్ వచ్చిన చూడండి అయ్యా, 8వ వచనం, 7వ వచనం నుంచి చూడండి. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంటకుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు. ఆయన తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడం అంటే సహవాసం కదా, చేర్చుకోవటం. ఎక్కడో ఉన్నోని తీసుకొని వచ్చి చేర్చుకోవడం. ఏమది మరి కొంతమంది చూస్తూ ఉంటాం, అబ్బా ఆయన ఎమ్మెల్యే వచ్చి ఆయన ముఖ్యమంత్రి పక్కన ఉంటే ఆయన గొప్పతనం. నేనేంటి ముఖ్యమంత్రితో పోటీ తీసుకొని వచ్చారంటారు. ఈ సినిమా ఎక్కడికైతే గురువులే, ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఎగబడతారు వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవటానికి. కింద పడి ఫోన్లు పగిలిపోతుంటాయి, గుంపులు పరిగెడుతుంటారు వెనక. ఎక్కడ దేవుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాడు? ప్రధానుల కంటే కూడా ప్రధానులతో దేవుడు మనం కూర్చోబెట్టడానికి దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న నన్ను మనందరినీ దేవుడు ఎక్కడ ఇక్కడ చాప మీద కూర్చొని ఉండొచ్చు నువ్వు కదా, ఏదో షెడ్ కింద కూర్చున్నట్టు కనపడవచ్చు నీకు. ఇక్కడ కూర్చున్న నీ స్థితి, నీ స్థాయి సామాన్యమైనది కాదు. ఇక్కడ కూర్చున్న నిన్ను ఏ సహవాసములో, ఏవని సన్నిధిలో కూర్చున్నావో ఒకరోజు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టబోతారో తెలుసా? ప్రధానులతో ఉండే దేవుని యొక్క రాజ్యములో, మహోన్నతమైనటువంటి ఆ పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధులు ఉండేది. వేల మంది గొప్ప గొప్ప భక్తిపరులు కలిగినటువంటి మనకంటే ముందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు లాంటి గుడిపార్శ్వమున దేవుడు మనం కూర్చోబెట్టబోతున్నాడు. ఆమె వాళ్ళు ఎంత గొప్ప శక్తి కలిగిన వారు తెలుసా? మనం వాళ్ళకి పోల్చుకోలేము, పొరపాటు కూడా పనికిరాం. అంతటి వారితో కూడా మనం కూర్చోబెట్టబోతున్నాడు. ఇంత ఆధిక్యతను మనకి ఇస్తుంది. ఎక్కడ ఉన్నటువంటి మనం
రోమీయులకు రాసిన పత్రికలో దేవుని మహిమను కోల్పోయి మనం పాపములో ఏ భేదం లేకుండా పడిపోయినటువంటి ప్రజల్లో మనం ఉండగా, ఆ పాపముల ప్రజల్లో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తి తన రక్తము చేత నిన్ను నన్ను మనం పరిశుద్ధపరిచి ఆయన సన్నిధానంలో తీసుకొని వచ్చి కూర్చొని పెట్టాడు. ఆమె ఒక గొప్ప వ్యక్తితో కూర్చుంటే గొప్ప అతిశయం అనుకుంటే, ఈరోజు నిన్ను నన్ను తీసుకొని వచ్చి ఎవరి పక్కన కూర్చోబెట్టుకున్నాడు? ఆయన తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకున్నాడు. ఆయన సంఘమును నేను కూర్చోబెట్టుకున్నాడు. కనుక అట్టి ఆధిక్యతనిచ్చాడు. ఇక్కడ కూర్చున్న నీకు దేవుడు తన శాశ్వతమైన స్థిరమైనటువంటి ఒక రాజ్యాన్ని ఏర్పడి, ఆ రాజ్యములో నీ ఉండులాగా నా దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. మొక్కల మీద కొంత ఇటు దేవుణ్ణి మనం స్తుతించాలి. యెహోవాను స్తుతించు. దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారంటే ఆయన సేవించేవాళ్ళు. ఈరోజు దేవా నిన్ను సేవించి బిడ్డగా నన్ను నిలబెట్టుకున్నా. ఈరోజు ఈ ఉదయకాల సమయం లేచినప్పుడు చాలామంది నిన్ను సేవించాను లేకపోయినా కూడా నాకు ఆయుష్ ఇచ్చావు, జీవం ఇచ్చావు. ఈరోజు నేను సేవించే గొప్ప భాగ్యం నాకు తెచ్చి నిన్ను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు నేను ఈరోజు నీ ఆలయంలో నన్ను నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ నామము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతించదగినటువంటి నీ మంచి నామాన్ని ఈరోజు నేను కూడా స్తుతించే ఒక మంచి భాగ్యాన్ని నాకు కలుగు చేసినందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, నీ నామము మహోన్నతమైనది, సర్వలోకమంతటా వ్యాపించిన నీ నామములో ఈరోజు నీ మహిమ భూలోకమును కమ్ముకున్నప్పుడు ఆ మహిమను కనుగొన్న నేను ఈరోజు ఆ రక్షణలోనికి రాగలిగినాను. ఈరోజు నీ నామం ఎరగగలిగినాను. అంత మాత్రమే కాదు, నీ రక్షణ పొందుకొని నేను స్తుతించే అనుభవం నన్ను నడిపించిన విధానం బట్టి నీకు లోకములో నేను పడిపోకుండా, లోకం అనే పెంట కుప్పల మీద నేను జీవించకుండా, అక్కడ పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తి నీ సన్నిధిలో, నీ సంఘములో, నీ సహవాసం నన్ను చేర్చి ఈరోజు నీ స్తుతించే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో నేను ఏమి లేనివాడని అయ్యి ఉండొచ్చు, ఎన్నిక లేనివాడని అయ్యి ఉండొచ్చు, ఏమాత్రం కూడా విలువ లేనివాడని తృణీకరించబడిన వాడని అయ్యి ఉండొచ్చు. అయితే నువ్వు నాకు వాగ్దానం చేస్తూ వచ్చావు. లోకములో ఉండే ప్రధానులు తన ప్రజల ప్రధానులతో మిమ్మల్ని కూర్చొని పెడతానని వాగ్దానం చేసావు. నీతో పాటు చేరే రాజ్యానికి నన్ను చేరుస్తున్నట్టు వచ్చావు. నీ సింహాసనం ఎదుట కూర్చుంటే గొప్ప భాగ్యం నాకు దయచేసావు. ఒకవేళ నువ్వు నా కొరకు లోకానికి రాకపోయి ఉంటే నేను ఇంకా పాపిగానే జీవించాను. పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించి నిత్య నరకానికి వెళ్ళేవాడు. నేను స్తుతించే అనుభవం లేకుండా ఏ గురి గమ్యం లేని జీవితంతో జీవించేవాడుగా నేను బ్రతికేవాడునేమో. అయితే ఈరోజు అట్టి వాడిగా నిష్ప్రయోజన వాడిగా ఉండకూడదని, ఒక మంచి ప్రయోజకుడిగా ఉండాలని నా కొరకు ఈ లోకానికి వచ్చి నా జీవితంలో రక్షణ ఇచ్చాం. నీ రక్తంతో నన్ను కడిగి నీతిని, పరిశుద్ధత నాకు దయచేసాం. అంత మాత్రమే కాదు, నన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని నీ సన్నిధిలోనికి, నీ సహవాసం నన్ను చేర్చుకున్నా. నీతో చేర్చుకున్న నన్ను ఒకరోజు నా కొరకు నీ ఇంట ఒక నివాసాన్ని ఏర్పడి ఆ శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలో నన్ను చేర్చడానికి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలంటూ పురుషుల్లోనూ స్త్రీలను ప్రభుని ఆరాధిద్దాం.
పాపంలో ఉన్న మమ్మల్ని పెట్టినైనా పాపాల నుంచి విడిచిపెట్టి ప్రయోజకరంగా మేము చేసిన పాపములకి మేము చేసిన దోషులకు మేము శిక్ష భరించవలసి ఉంటుంది. ఆ శిక్షణ కూడా మీరు వేసిన పర్లోక నుంచి పూర్వకం దిగవచ్చు. ఈ కరోనా సెలవులో తండ్రినైనా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ ఎడాటి ఎండలో తండ్రినైనా మా కోసం చిందించుకుంటే గొప్ప తండ్రినైనా మీ పరిహారంలో కూడా జీవించడం కూడా తీర్చుకుని వీలు కలిగిన మనసుని ఇష్టమైన పర్యాటకం మా కోసం మీరు చేసిన ప్రయోజకరంగా నిలబెట్టిన చిన్న శుద్ధి ఆరాధన నీకే ఆమేన్.
దేవుడు కాబట్టి మీ రక్షణార్థం మాకు మీరు చాచి దేవా మీ రక్తం మా మీద కార్చి అద్భుతమైన రక్తం కార్చి మా జీవితం దేవా మార్చగలిగి దేవా మా పాప జీవితం తీసివేసి నా స్థితిని నా గతిని మార్చివేసి ఈ ప్రీతిగా ప్రస్తుతం దేవా నన్ను కూర్చొని పెట్టి ఆరాధించడానికి యోగ్యులుగా చేసినందుకు మీకు చేస్తున్నాను దేవా ప్రజా నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నెన్నో మేలు మీరు చక్కగా వారు చేస్తూ ఉంటున్నారు దేవా అవును రాజా మేము స్థితించుకోవాలి తగిన వారు మంచి దేవుడు అని మేము మరొకసారి మనం మనసులో అనుకోని దేవా ఎందుకంటే ఈ రుణం దేవా నీవు మాకైతే ఇచ్చిన ఈ ప్రాణం దేవా ఎంతో విలువైనది ఆ శ్వాసం ఎంతో విలువైనది ప్రతి శ్వాసం ఊది మాకైతే ఆ దినాభివృద్ధిలో దినం ఆయుష్ కృపా కాపాడి ఇంతవరకు దేవా మీ సన్నిధి చేరే వరకు మమ్మల్ని దేవా నా పట్ల కుటుంబం పట్ల నా తల్లిదండ్రుల పట్ల సంఘం సహవాసం పట్ల మీరైతే అనేక విధమైన మేలు చేస్తున్నారు దేవా అటు మేలు కోసం దేవా ఏమి చూడడానికి మీరు ఇంకా ఇబ్బంది పడుతుంది బాధలు చెప్తున్నారు ఆమేన్. ఆమేన్. ఆమేన్.
అన్నింటిగా ప్రేమించిన మా ప్రేమ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు మేము బలపరచుటకు పరిశుద్ధమైన మీ స్థానాన్ని మమ్మల్ని చేర్చిన విధానం బట్టి గత వారం నుంచి ఈ వారం మీ ప్రేమ చేత మీ కృప చేత మేము బ్రతికించి ఈరోజు సజీవం కలిగిన మీ సన్నిధిలో జీవం కలిగిన నామాన్ని ఆరాధించి ఆధిక్యతను మాకు దయచేసిన విధానం బట్టి కీర్తన 13 ప్రకారం యెహోవాను స్తుతించి ఆయన సేవించి వారందరూ కూడా యెహోవాను స్తుతించాలి. ఈ నామము సూర్యాస్తమయంలో సూర్యోదయంలో కూడా అలా కాలంలో స్తుతింపదగినటువంటి మీ నామం. అటు నామము స్తుతించే గొప్ప ధన్యత ఉదయకాలుస్తున్న సేవలో మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి స్తుతించిన కారణం ఎవరు మా జీవితంలో చేసినటువంటి మేలు ఈ నామమైన తన సర్వలోకంతటా వ్యాపించి అన్ని జనులను మహోన్నతులను కనపరచు. అప్పుడు మా బ్రతుకులో మా జీవితాన్ని తన సృష్టిని దైవం నన్ను జీవిస్తున్నటువంటి మా అంధకాల సంబంధమైన మా బ్రతుకుల్లోనికి వెలుగుగా వచ్చి ఆ లోకమంతటి నీ వెలుగును ప్రకాశింపజేసి ఈరోజు వెలుగు సంబంధికులను మమ్మల్ని మార్చి ఈరోజు చీకటిలో నుండి మరణములో నుండి మరణ ఛాయలో నుండి నన్ను మమ్మల్ని విడిపించి జీవము వెలుగులో సృష్టించిన పద్ధతిని మాకు దయచేసి ఈ జీవం మాకు ఇవ్వటానికి మా కొరకే నీ జీవాన్ని అర్పించి ఆయన మాకు రక్షణ ఇవ్వడానికి కొరకై నీవు శిక్షను అనుభవించి మమ్మల్ని నీతివంతులుగా మార్చడానికై నీ రక్తమును చెందించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికై దేవాన్ని సన్నిధి నీ సహవాసం నాకు ఇచ్చిన ఈరోజు నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకుంటూ తండ్రి నీతో పాటు కూర్చుని సహవాసాన్ని మాకు దయచేసి ప్రజలను ప్రధానంతో కూర్చోబెట్టుకుంటే ఆయన పెద్ద కుప్పల మీద ప్రజలు లేవనెత్తున్నట్టు ఇదిగో ఈ భూముల నుంచి పాడైపోయి లోకం నుంచి లేవనెత్తి శాశ్వతమైన సుస్థిరమైనటువంటి అనిత్యమైనటువంటి మహిళ రాజ్యంలో మనం కూర్చొని పెట్టుటకు మా కొరకు ఏర్పాటు చేస్తున్న రాజ్యం బట్టి మా కొరకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం బట్టి మీకు తెలుస్తూ ఉంటాం. ఎట్టి కృపను మమ్మల్ని తెచ్చేసి ఏ పాత్రలో గట్టి పాత్రలు మహిమ పాత్రలు మమ్మల్ని మార్చి ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవాన్ని మహిమను పొందలేకపోతుండగా ఈ గుంపుల నుంచి నీ మహిమను మాకు అనుగ్రహించి మహిమను నైనతంగా చేరాలని ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి నీకు స్తుతిస్తూ స్తోత్రం చెల్లిస్తూ మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామమున నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. లేచి నిలబడినట్లయితే ఆలోచించే వారందరూ చదువున్నారు కాబట్టి ఒక పాట పాడుకుంటుండగా ప్రభువును ఆరాధించుతాం. శివుని గీతంలో కొత్తగా చేర్చుకున్నటువంటి నాకెన్నో మేలు చేసేటివి నీకేమి చెల్లిస్తాము అనే పాట పాడుకుంటూ రెండోసారి పాడుతున్న అందరూ కలిసి పాడడానికి ప్రయత్నించి గ్రూప్లో షేర్ చేయబడింది. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసు
హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే
చేసి కూర్చుందాం. ఇంతవరకు ప్రభుని ఆరాధించాం. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మన మధ్య ఉండగా దేవుని యొక్క లేఖన వాక్యముల చేత మనం హెచ్చరించబడి సరి చేసుకుంటూ మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ప్రభు నమ్మదగిన వాడంట. ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపుతాడు. కనుక ఆయన సమీపించే ముందుగా ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని మన జీవితంలో ఉండినట్లుగా తీర్మానం చేసుకొని ప్రభు యొక్క శరీరం, రక్తం పాల్పంపులు పొందుకుందాం కాక మన సురేషున్నాడు. నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తాడు. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. సో ఒకసారి సియోని మందిరంలో మరొకసారి ఈ రీతిగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రభు వల్ల మన మధ్యలో ఉంది కనుక సో ప్రభు వల్లకి వెళ్ళే ముందు నా వాక్యం చేత దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు, సో ఆ రీతిగా మనం సెర్చ్ చేసుకుంటూ ప్రభు వల్లకి మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇర్మియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. సో ప్రభు వల్లకి మనం తీసుకునే ముందు మనము సక్రమంగా ఉన్నామా, మనం పడిపోయి ఉన్నామా, నిలబడి ఉన్నామా ఒకసారి తెలుసుకొని ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రాచారు. సో అందరూ నా వైపు చూడండి ఒకసారి. మనుషులు పడి లేవకుందురా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు అందరికీ మనుషులు పడిపోతారు. నిజమా కాదా? పడిపోరా మనుషులు? జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక చిన్న పిల్లవాడే తన నడత నేర్చుకునేటప్పుడు నడిచేటప్పుడు ఏం చేస్తాడు? పడిపోతాడు. అవునా? ఆ పడిపోయినప్పుడు కానీ ఒక తల్లి కానీ తండ్రి కానీ మీరు చూస్తే పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తాడు. అదే మీరు చూడకుండా పక్కన ఉండిపోయిన అనుకున్నాం, పడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? లేవడానికి ట్రై చేస్తాడు. అవునా కాదు? పడిపోయిన తర్వాత లేవాలి. లేవడానికి చిన్న పిల్లవాడే ట్రై చేస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనము ఒకసారి మాట్లాడుకుంటే దేవుని సంఘానికి, దేవుని మందిరానికి చాలామంది వస్తుంటారు, కానీ అప్పుడప్పుడు పడిపోతుంటారు. సో ఇలా పడిపోయినప్పుడు దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ క్లియర్గా మెన్షన్ చేస్తారు బైబిల్ గ్రంథంలో. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? మనకి క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్లో మనమే ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, మనుషులు పడిపోయిన తర్వాత తిరిగి లేవరా? తొలగిపోయిన తర్వాత తిరిగి రారా? సో నిజంగా ఇప్పుడు పడిపోయిన వాళ్ళు తిరిగి ఎందుకు లేవలేకున్నారు? ఎందుకు పడిపోతున్నారు? పడిపోవడానికి కారణం ఏమిటి ఆధ్యాత్మిక జీవితంలో? సో ఇవి మనం సరి చేసుకుని మన బల్ల ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతే దేవుని మనకు సూటిగా కొంత మాట్లాడుతున్నాడు. మనం పడిపోయిన దగ్గర కానీ స్థితి నుంచి మనం లేవకుండా ఉంటే ఏమవుతుందంట ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 27వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 27వ వచనం. అతడు ఆమె కాళ్ళ యొక్క కృంగి పడి ఉండెను. చూడండి, అతడు ఆమె కాళ్ళ యొక్క కృంగి పరుండెను. ఆమె కాళ్ళ యొక్క కృంగి పడిను. అతడు ఎక్కడ కృంగినో అక్కడే పడి చచ్చెను. దేవుని ఆధ్యాత్మిక జీవితంలో మనము తొలగిపోయి మనం పడిపోయింది
దేవుని సన్నిధానంలో తిరిగి లేవకుంటే ఏమవుతుందంట? మనము చచ్చిపోతాం. మరణ శాసనం ఉంది పడిపోయిన స్థితి దగ్గర ఉంచి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా పడిపోయినావేమో, ఆధ్యాత్మిక జీవితంలో ఏమంత తొలగిపోయి ఉన్నావేమో, దయచేసి లేవు. దయచేసి ఇప్పుడే లేవు. నువ్వు లేవకుండా అక్కడే పడి ఉంటే ఆమె కాళ్ళ ఎంత ఏ విధంగా పడి ఉండనో అలాగే ఏమైపోయాడంట? చచ్చును అని. సో బైబిల్ గ్రంథంలోంచి పడిపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకుని మన ప్రభు వద్దకు ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకా 10:30. ఇప్పుడు ఇందాక మన అన్నగారు చెప్పినటువంటి ఆరాధన స్థుతిలో కూడా మనకి వాక్యంలో కూడా ఈ మాట ఉపయోగించాడు. లూకాసు సువార్త 10:30లో అతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? దయచేసి మీరు కొంచెం మాట్లాడాలి. మీరందరూ మౌనంగా ఉంటుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? దానికి అన్నగారు చాలా స్పష్టంగా చెప్పాడు. యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే ఏంటి? దేనికి సాదృశ్యం అని చెప్పారు? దేవుని. వెరీ గుడ్. మరి ఎరుకో అంటే చెప్పాలి. ఎరుకో అంటే ఏం చెప్పారు? చిన్నగా అర్థమైంది కదా. సో అతను ఎక్కడ ఉండాలి? ఏ ప్లేస్లో ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడే మాకు మాటలోనే అర్థమైపోతుంది. ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాడంటే ఆయన సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. సో దేవుని సన్నిధానంలో పడిపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? సహవాసము. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు యెరూషలేము అనేటువంటి ఉన్నతమైన స్థలంలో నేను దేవుడిని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఆ సహవాసంలో ఎలా ఉంటుందంటే నీకు ఆనందకరంగా ఉంటుంది. ఆ సహవాసంలో ఎలా ఉంటుందంటే నీకు దీవెనకరంగా ఉంటుంది. ఆ సహవాసం ఎలా ఉంటుందంటే నేను ఆధ్యాత్మికంగా మెరుగుపరిచే ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఆ సహవాసము, ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ ప్రార్థన, ఏంటి ఆ వాక్యము నాకే చెప్పినట్టుందని చెప్పి నా వల్ల కాదని చెప్పి ఈ యెరూషలేము అనేటువంటి గృహం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ట్రై చేస్తున్నావు? యెరికో పట్టణానికి వెళ్తున్నావు. ఆ యెరికో పట్టణానికి వెళ్తే ఏముందో తెలుసా? దొంగలు, దోచుకుని, వేశ్య, అక్కడ ఏమైపోతారు? లాస్ట్ కొట్టేసి నిన్ను కొర ప్రాణంతో వదిలిపెడతారు. అందుకే దేవుడు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నాడు. నువ్వు సహవాసంలో కానీ పడిపోయినావేమో తిరిగిరా. నువ్వు ఎక్కడైతే యెరూషలేములో ఉండవలసిన యెరికో పట్టణానికి పోయినావేమో అది కాదు నీ ప్లేస్. తిరిగిరా. నువ్వు యెరూషలేమునికి రా. నీ సహవాసం వల్ల కానీ నువ్వు పడిపోయి కానీ పడిపోగలి కానీ నువ్వు ఉన్నట్లయితే ఏమిస్తాను? నీకు జీవ కిరీటం అని ఇస్తాను. అదే నువ్వు సహవాసం కానీ పడిపోయి నువ్వు లేవకుండా కానీ ఉంటే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. అతని కాళ్ళ ఎత్తు పడిను. న్యాయాధిపతులు చదువుకున్నాం కదా. ఆమె కాళ్ళ ఎత్తు పడి లేకుండా నేను కాళ్ళ ఎత్తు నేను చచ్చిపోయాను. సో మనం పడిపోవడానికి మొదటి కారణం ఏంటి? సహవాసం. సో దేవుని బల్లలో, ప్రభు బల్లలో మనం మళ్ళీ వెళ్ళే ముందు మన ఈ సహవాసంలో మనము యోగ్యంగా ఉన్నామా లేదా చెక్ చేసుకో. నువ్వు, నేను, మనం. ఓకేనా? రెండవది మనం పడిపోవడానికి కారణం ఏంటో చూడండి. నహూము గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నహూము 3వ అధ్యాయము 3వ వచనం. మీకా తర్వాత ఉంటుంది, హబక్కూకు పైన మధ్యలో ఉంటుంది. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. రౌతులు ఒడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరేయుచున్నవి, చాలా మంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కే లేదు, పీనుగులు కాలుకు తగిలి జనులు త్రొట్టిల్చున్నారు. అర్థమైందా నేనేం చదివాను? ఒకసారి మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చాలామంది చనిపోయి ఎలా ఉన్నారంట? పీనుగులుగా, శవాల్లాగా తయారైనారంట. ఎంతమంది? చాలామంది. సో ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎవరు వీళ్ళంతా పడిపోయిన వాళ్ళంతా ఎవరంటే, ఒకప్పుడు దేవుని యందు విశ్వాసంగా ఉన్న వాళ్ళే, ఒకప్పుడు మంచి ఫ్యామిలీనే,
ఒకప్పుడు ఆదివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళే, ఒకప్పుడు దేవుని మందిరంలో వచ్చేవారే. ఈరోజు ఏమయ్యారు తెలుసా? వాళ్ళు తొట్టిల్లి పడిపోయినారంట, కుప్పలుగా శవాలకు తెరైనారు. అని జనరల్గా మాట్లాడితే, అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావంటే, అయ్యా నేను 25 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. మరి ఇప్పుడేమమ్మా చర్చికి రావడం లేదంటే, ఏం చర్చి లేదు, ఏం లాభం, ప్రతి వారం పోతారు, 25 సంవత్సరాలు పోయినాను, లాస్ట్కి మా ఆయనకి ఆరోగ్యం బాగా చేయలేకపోయినాడు. ఇంకేం దేవుడు? ఏమ్మా నువ్వు చర్చికి రావట్లేదు, ప్రతి ఆదివారం నువ్వు దేవుడికి పోతున్నావు కదా, ఈ ఊర్లోనే మొట్టమొదటి క్రైస్తవురాలు నువ్వే కదా, మరి ఏమమ్మా ఈ ఆదివారం చర్చికి పోవట్లేదంటే, అయ్యా నువ్వు పుట్టక నుంచి నేను క్రీస్తు దేవుడు నమ్ముకున్నాను, నీకన్నా పాటలు బాగా పాడతాను, నీకన్నా వాక్యం బాగా వింటాను, కానీ మా కొడుక్కి ఎందుకులయ్యా వాళ్ళ సంసారాలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎప్పుడు గొడవలు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఒకప్పుడు భక్తిగా జీవించిన వాళ్ళే, ఒకప్పుడు దేవునికి దగ్గరగా జీవించిన వాళ్ళే, ఒకప్పుడు దేవునితోనే ఉన్న వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పడిపోయినా. సో అదే మార్గంలో నువ్వు వెళ్తున్నావు, నీకు వాళ్ళు ఏం తగ్గుతున్నాయి? చదువు నాకు మాటలు పెట్టు. నహూము 3:3 చివరికి ఏమంటున్నాడు? పీనుగులు కాళ్ళకి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. సో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు నువ్వు మొదట ఎవరిని చూస్తున్నావు తెలుసా? ఆ 25 సంవత్సరాల నుంచి దేవుని నమ్మున కానీ చూస్తున్నావు. ఏమమ్మా చర్చికి పోవట్లేదంటే, ఆమెనే మాటలేని వచ్చి, నీకన్నా నేనే మొదట పాట నమ్ముకున్నాను, నీకన్నా నేనే దేవుని నమ్ముకున్నాను, ఇప్పుడు నాకు దేవుడు ఏం చేయట్లేదు, అందుకే నేను వెళ్ళలేదంటే, అట్టక్క నీకు ఒక డౌట్ వస్తుంది, రేపు నా పరిస్థితి కూడా అదేనేమో. ఏమో ఎంత ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఏమి, రేపు నా పరిస్థితి కూడా అదేనేమో అని చెప్పేసి నువ్వు ఆమె మాటలు ఏంటనే నిజమే అక్క కరెక్ట్గా చెప్పినావు అని చెప్పేసి ఆ వారం వస్తే నెక్స్ట్ వారం నుంచి నువ్వు కూడా పడిపోతావు. అందుకే దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఆ కింద పీనుగులు మనం చూడకూడదు. వాళ్ళు పడిపోయారు, పడిపోయినప్పుడు దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు, పడిపోయిన వారు తిరిగి లేవకుందరా, వాళ్ళు లేవలా అంటే వాళ్ళు ఏం లేదు, జీవం లేదు. మనిషి జీవించుచున్నాడు అనే పేరు మాత్రమే ఉంది, కానీ వీళ్ళు ఎంత మాత్రమే జీవము లేదు. దేవునికి ఎవరు కావాలంటే జీవము కలిగిన వాళ్ళు కావాలి. ఆ సజీవులే కదా దేవుని స్తుతించేది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆ పీనుగులను చూడొద్దు, నువ్వు వాళ్ళ సైడ్ చూడొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ వ్యవహారాలను పట్టించుకోవద్దు, నువ్వు దేవుని వైపు మాత్రమే చూసుకుని దేవుని మందిరానికి రా. అందుకే దేవుడు అంటున్నాడు, పడిపోయిన వారు తిరిగి లేవకుందిరా. వాళ్ళు పడిపోయినా వాళ్ళు లేవాల, వాళ్ళని కాదు మన సాధ్యంగా ఉంచుకోండి. దావీదు పాపం చేశాడా? ఎస్ చేశాడు, కానీ అదే దావీదు ప్రత్యేతాపం కూడా కోరుకున్నాడు. మళ్ళీ దేవుడు అంటాడు దావీదు అంటున్నట్టు, మహా భక్తుని నేను చూడలేదు అంటే. అవును, మనందరం పడిపోయిన వాళ్ళం, మనందరం కూడా ప్రతి జీవితాలు ఏదో ఒక విషయంలో పడిపోయి ఉంటాం, కానీ పడిపోయిన స్థితి నుంచి మనం లేవనెత్తిన స్థితిలో ఉన్నామా లేదా మనం జ్ఞాపకం ఉంచుకోండి. సో 2 విషయాల్లో మనం పడిపోతాం. ఒకటి ఏంటంటే మన సహవాసం నుంచి పడిపోయినవేమో. సో దేవుని మనకి బల్ల ఆరాధనలో మనకి ప్రభు బల్ల మన మధ్యలో ఉంది కాబట్టి మనం పడిపోయిన వాళ్ళే కాకుండా మనం నేల సజీవులుగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి. రెండో విషయం ఏం చెప్పాను నేను, మన ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాసంలో మనం పడిపోకూడదు. మన కిందున్న మన పీనుగులు మన పక్కన పడిపోయిన వాళ్ళని కాకుండా మన దేవుని వైపే చూసుకుంటూ ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో మనం కనపడాలి. సో 3వది చూడండి, యెషయా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. పడిపోవడానికి కారణాలు ఒక 4 ఉన్నాయి, ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకొక 2 చెప్పేసి నేను ముగించేస్తాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేను ఆకాశమున ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఉత్తర దిక్కులనున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకొందును అని మనస్సులో అనుకుంటేవి కదా. చూడండి ఎక్కడ అనుకునిందంట, ఈమె తెలుసా ఈ పరిస్థితి? ఎక్కడ అనుకునిందంట? మనస్సులో అనుకునిందంట, బయట కూడా చెప్పాల. ఎలానే దేవుని కంటే ఇంకా ఆధిక్యతగా ఉండాలని చెప్పేసి అనుకున్నవాళ్ళు. చూడండి దీనికి ఏం చెప్తున్నాడంటే,
దేవుడు మనల్ని నడిపించింది ఎందుకంటే మనం మంచి పరిచారకులుగాను మంచి విశ్వాసగా ఉండాలని దేవుడు మనం అనుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలంటే మంచి పరిచారకులుగాను మంచి విశ్వాసులుగా మనం ఉండాలని కోరుకుంటే మనమే దేవుని స్థానానికి పొందుపరచుకోవాలని అనుకుంటాం. సో అలా ఉండకూడదు. సో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. మన ప్రభు వల్ల మనం బలుగుల ముందు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందా? దేవుని మనము ఆరాధిస్తున్నామా లేదా అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు ఒక పని చెప్పాడు. పాపం నీకు గమనిస్తాను, ప్రతి ఆదివారం వచ్చినప్పుడు సతీష్ గురువునే ఇక్కడ మనకి వంట పరిచర్యలు చేస్తుంటారు. పాపం ఆయనకి ఇచ్చిన గొప్ప పరిచర్య దేవుడు. సో అలాగే మనకి అందరికీ కొన్ని పరిచర్యలు ఇస్తుంటారు, కొన్ని పనులు అప్పచెప్పుంటారు. ఆ పనులు మనకు ఖచ్చితంగా మనమే చేయాలి. మనం చేయకుండా ఇంకొకరు చేస్తారని చెప్పి మన ఆధిపత్యం చలాయిస్తే దేవుడు ఏం చేస్తాడు? తోసిపడేస్తాడు. తేజో నక్షత్రమా ఎలా తోసిపడేస్తాడు దేవదూతను. లూసిఫర్ దేవదూతను ఏ విధంగా తోసిపడేస్తాడు, మనల్ని కూడా దేవుడు ఈ సంఘంలో పనికిరాదులేమో హెచ్చించుకుంటున్నాం అని పక్కన పెట్టేస్తాం. సో మూడవది ఏంటంటే మనము ఈ ఆరాధించే విషయంలో దేవుని మనకు పడిపోకుండా ఉన్నామా లేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, సౌలును దేవుడు రాజుగా చేసింది ఎందుకంటే ఆ ఫిలిప్పీలను వాళ్ళని యుద్ధం చేయమని. కానీ ఈ సౌలును ఏం చేస్తున్నాడు? దావీదుని ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇచ్చిన పని ఏంటి? చేసే పని ఏంటి? కాబట్టి దేవుడు కూడా మనకు కొన్ని పరిచారాలు కన్నా కొన్ని వాగ్దానాలు ఇచ్చున్నాడు. సో అవి మనం తప్పకుండా చేయాలి. అవి చేయకుండా మనం కంటే మనం పడిపోయిన లెక్కన అవుతాం. ఆ తేజో నక్షత్రం ఏ విధంగా పడద్రోయబడ్డాడో మనల్ని కూడా పడదోసేస్తాం. సో ఇక్కడ 3 విషయాలు చెప్పాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ విషయంలో మనం పడిపోవడానికి కారణం ఏంటి? వెరీ గుడ్, సహవాసం. రెండో విషయం ఏంటి మనం పడిపోవడానికి కారణం? విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. మన ముందున్నటువంటి పీనిగులు మనం చూడకూడదు. ఎవరైతే సహవాసం రాకుండా పడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సాధ్యంగా చూసుకుని మనకు రాకూడదు. వాళ్ళు వదిలేసి మన దేవుని సైడ్ మన విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి. రెండవది విశ్వాసం. మూడవది చెప్పండి. మూడవది ఆరాధన. అంటే లూసిఫరు ఏ విధంగా దాన్ని దేవుని కంటే ఎక్కువగా ఉండాలని ఆరాధించు, నన్నే ఆరాధించాలన్నట్టుగా ఒక మహిమపరుచుకున్నాడు. అలా కాకుండా మనకి కొన్ని పరిచర్యలు దేవుడు ఒప్పచెప్పాడు. ఆ పరిచర్యలు చేసుకుంటూ మన సన్నిధానంలో మనం ఆరాధించు. మూడవది ఏంటి? ఆరాధన. 4వది చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు ఓకే. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రా భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. చాలా మీకు ఇప్పుడు అర్థమైందా? ఐతుకు అని ఒక యవనస్తుడు ఎన్నో ఫ్లోర్లో ఉన్నాడు? చెప్పండి. ఇప్పుడు మీరు ఈ వాక్యం ఏంటంటే ఎన్నో ఫ్లోర్ తెలిసిపోయేది. అది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎన్నో అంతస్తు అంట? వెరీ గుడ్, బాగుంది. ఎన్నో అంతస్తు? 3వ అంతస్తు కింద పడ్డాడంట. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఐతుకు ఎందుకు చనిపోయి ఉంటాడు అంటారు చెప్పండి? గట్టిగా ఎందుకు చనిపోయి ఉంటాడు? ఇక్కడ నుంచి ఒక ఆన్సర్, ఇక్కడ ఒక ఆన్సర్. ఎందుకు చనిపోయి ఉంటాడు చెప్పండి? నిద్ర వల్ల చనిపోయి ఉంటాడు. వెరీ గుడ్. మీరు చెప్పండి, ఎందువల్ల చనిపోయి ఉంటాడు? మీరు కూడా నిద్రేనా? కాపీ పేస్టా? చెప్పండి. వాక్యం వినకుండా కొత్తగా డిఫరెంట్గా చెప్పేశారు. వెరీ గుడ్. కానీ మొత్తానికి నిద్రాన్ని కలిపేశారు. అక్కడి నుంచి కాపీ పేస్తే. నేను చెప్తాను, పాస్టర్ ఎక్కువసేపు వాక్యం చెప్పడం వల్ల నిద్రపోయింది. అంతేనా కదా? అంతేనా కదా? అడిగి ఒక మాటను చూడండి. పాపం పౌలు అది చాలాసేపు ప్రసంగించుతుండగా, కొంతమంది కూడా పాపం ఎక్కువసేపు చెప్తా ఉంటే ఇంకా వెళ్ళిపోతాం. పాపం ఈ కిటికీలో ఉన్నాడు కాబట్టి కింద పడినాడు. నీ కిటికీలో లేరు, ఏడా ఉన్నాడు వాడు. కొన్నిసార్లు ఇట్లా వేసుకొని తూగుతూ ఉంటారు ఎక్కువ.
అప్పుడు మీ ఎవరి వల్ల తరం కాదు, చిన్న చిలిపి అంతే కదా, పాస్టర్ ఎక్కువసేపు చెప్పడం వల్ల. కానీ అదే పౌలు ఎందుకు అంతగా చెప్తున్నాడంటే ఆ రోజు ఆ గ్రామానికి అదే చివర, ఇంకా ఆ గ్రామానికి రావడం ఎంతో ఆత్మ భారంతో ఏమైపోతారో ఈ సంఘం అని చెప్పి చాలా ఇంకా నిష్ఠార్థులయ్యి చెప్తున్న వాక్యం అది. ఎంత అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నాడు. కానీ మనోడు ఎక్కడ ఉన్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే మంచి ఫస్ట్ వచ్చేది ఏం తెలుసా? కిటికీ ఎందుకు పెట్టుకుంటాం? గాలి దొల్లని పెట్టుకుంటాం. బాగా గాలి దొలింది, ఏడుండే ఫ్యాన్ కంటే ఇంకా ప్రకృతి గాలి బాగా దొలింది. ఏమైపోయినాడు? నిద్రలకు జోగి. బా చాలా వివరంగా రాశాడు. నిద్రలకు జోగి జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి, ఫస్ట్ చెప్పాను, పడిపోయిన వాడు తిరిగి లేవకుందరా, తొలగిపోయిన వాడు తిరిగి రారా. పడిపోయినాడు, చచ్చిపోయినాడు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా ఇంకా కిటికీలో 3వ అంతస్తులోనండి, వాక్యం సైడ్ వినకుండా లోకం సైడ్ ఇంటూ ఆహా ప్రశాంతంగా ఉంది, నువ్వేం శోభన చెప్పుకో, నేను ఏదో ఉంటా, నాకు ఇది చాలని చెప్పి కిటికీలో ఉన్నావేమో. చాలామంది వాక్యం చెప్తుంటే బయట తిరుగుతూనే ఉంటారు. వాక్యం కళ్ళు మూసిన టైంకి వచ్చాడు కూర్చుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అలా ఉండొద్దు. ఆడ ఎంతో ఆత్మభారంతో పౌలు అలా మాట్లాడుతూ ఉంటాడు. మన వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. సో మనం అలా ఉండకూడదు. పడిపోవడానికి కారణం 4వది ఏంటంటే లోకంలో నుంచి మనము వేరుగా లేకపోవడం వల్ల పడిపోయింది. మనం లోకం నుంచి వేరుగా ఉండాలి. మనం ఉండాల్సిన కిటికీలో కాదు, మనం ఉండాల్సిన లోక తలంపులో కాదు. ఈ లోకానికి మనకు డిఫరెంట్గా దేవుని సన్నిధానం ఉంటే మనం ఏం చేయాలి? పడిపో. మరి ఆ మిగతా కూడా ఎంతోమందికి ప్రార్థన చెప్తున్నాడు, ఎవరు కూడా చనిపోలేదే, ఎందుకు 5కే చనిపోయాడు అంటే అతను దేవుని సన్నిధానికి దూరంగా ఉన్నాడు, లోకానికి దగ్గరగా ఉన్నాడు. కిటికీ అనేది ఏంటంటే రెండింటిని డివైడ్ చేస్తుంది. బయట ప్రపంచాన్ని లోపల ప్రపంచాన్ని డివైడ్ చేసే మధ్యలో కిటికీ. నువ్వు కిటికీ మూసేసావంటే బయట గాలి లోపలికి రాదు, నువ్వు కిటికీ తెరిచావంటే లోపల గాలి బయట గాలి లోపలికి కూడా వస్తుంది. కాబట్టి పడిపోవడానికి కారణం ఏంటంటే చూడండి, ఫస్ట్ ఏంటి చెప్పాలి మీరందరూ. ఫస్ట్ ఏంటి? మొదటిది యెరూషలేము నుంచి ఏరుకోవడానికి పోవడం. ఫస్ట్ ఏంటి? సహవాసము. నువ్వు దేవుని సహవాసంలో ఉన్నావేమో అని చూసుకొని దేవుని పనులకు మనం ముందుకెళ్ళాలి. రెండవది, నువ్వు విశ్వాసంలో నువ్వు ముందుకున్నావేమో, పడిపోకుండా ఉన్నావేమో చెక్ చేసుకుంటూ విశ్వాసంలోకి వెళ్ళాలి. మూడవది, నువ్వు ఆరాధన విషయంలో, పరిచయ విషయంలో దేవునికి దగ్గర ఉండాలని చెక్ చేసుకుంటూ బల్లారాధనకి వెళ్ళాలి. 4వది, లోకము నుంచి నువ్వు వేరుగా ఉండాలి. చివరిగా చెప్పేసి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు 13:14. దాని పునాది కనబడనట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమంగా కూర్చెదను, అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇంకొకటి చిన్న 15 చదివేస్తాను. ఇలాగున గోడ మీదను దాని మీద గచ్చుపూత పూసిన వారందరి మీద నా కోపము నేను తీర్చుకొని ఇది చాలండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక గోడ కట్టారు, పైకేమో గచ్చుపూత పూసారు. ఆ గోడ ఎలాంటిదంటే మట్టి గోడ. మనకి తెలుగులో అర్థమవుతుంది కదా, మట్టి గోడతో కట్టారు, పైకేమో గచ్చిపోతూ పూసారు సిమెంట్తో. పూసిన గంటకల్లా భారీ వర్షం పడింది. ఏమైపోయింది? పైన గచ్చంతా పోయింది, లోపల ఏం కనబడింది? మట్టి కనబడింది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఒకసారి అవలంబించుకుంటే, పైకేమో ఆదివారం బ్రహ్మాండంగా పాడతాం, ఆదివారం తప్పకుండా చర్చికి వస్తాం, ఆదివారం ముందు సీట్లో కూర్చుంటాం, ఆదివారం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం. ఒక్కసారి వర్షం వస్తే నీలో ఉండేది గచ్చు కాదు, లోపల ఉన్న మట్టి. జ్ఞాపకం ఉంచుకోండి. అటువంటి వాళ్ళని నేను నాశనం చేస్తాను అంటున్నాను. చూడండి, దీనికి మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, పైన పటారం లోన లొటారం. పైకేమో నువ్వు భక్తి కలిగా అందరికీ చూపించుకుంటూ, పాస్టర్కి ఏమో పరిచయకులకి చుట్టుపక్కలకేమో నేనే భక్తి, నాకంటే భక్తి లేనట్టుగా చేసుకుంటావేమో. ఒక వర్షం పడిందనుకో, నీలో ఉన్న పై బొచ్చు అంతా పోతుంది.
పోయి లోపల ఏం కనపడుతుంది? మట్టి కనపడుతుంది. ఒరే ఇప్పుడు దాకా చూసాం కదా, ఇది ఇక్కడ గచ్చి పూత కదా ఉండాల్సింది, లేదు, ఉండాల్సింది మట్టే. ఆయన కవర్ చేశాడు, ఆయన బ్యాగిల్ చేశాడు. సో దేవుని సన్నిధానంలో నువ్వు పల్ల ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా గచ్చిపూతలాగా పైకి అలా ఉండనేమో. నువ్వేంటో నీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, మనమేంటో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ముందు తెలుసుకున్నప్పుడు నువ్వు మట్టి గోడలో ఉన్నావా, నిజంగానే గచ్చిపూతలాగా ఉన్నావా చెక్ చేసుకొని దేవుని మన మందిరంలో మనకి పల్ల ఆరాధనలో మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు అర్థమైందా? సో ఇవన్నీ పడిపోకుండా మనకి 5 వచనాలు కానీ ముందుకెళ్ళి దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు చాలా ఆనందిస్తాడు. చిన్న ఈ మాటలు దీవించున్నాం. అందరూ మోకాలు మీద పడ్డావా? ప్రతి ఒక్కరు కూడా మోకాలు మీద ఉంచినట్లయితే దేవుని వాక్యాన్ని ఒకసారి మరోసారి నెమరేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు చూడకూడదు. నీ నేత్రములు మూయబడిన తర్వాత నీ మనోనేత్రం దేవుని వాక్యం వైపును కేంద్రీకరించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మీయా ద్వారా దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రజలు పడిపోయి తిరిగి లాగుకుందరా, తప్పిపోయి తిరిగి రాకుండా ఉందిరా. దేవుడు తన ప్రజల గురించి ఇచ్చినటువంటి ఆలోచన, దేవుని యొక్క ఆశ ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయిన వారు పడిపోయిన దగ్గరే ఉండాలి, తొలగిపోయిన వారు తొలగిపోవాలనేది దేవుడు ఆశ కాదు. పడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి లేవాలి, తొలగిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి రావాలి. పడిపోయినటువంటి నీవు ఏ పరిస్థితుల్లో పడిపోయావు? ఆత్మీయతలో పడిపోయిన స్థితి, ఆత్మీయ అనుభవంలో పడిపోయినటువంటి స్థితిలో నువ్వు గ్రహించాలి. నువ్వెక్కడ పడిపోయి ఉన్నావో నువ్వు ఎరగాలి. నీ పడిపోయిన స్థితి నుంచి నువ్వు ఎరగకపోతే, ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో అక్కడే నీ మరణం కూడా ఉన్నది. పడిపోయినటువంటి ప్రదేశం నుంచి నువ్వు రాలేకపోతే, పడిపోయినటువంటి స్థితిలోంచి నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. మొదటిగా ప్రతి వారు ఆత్మీయతలో పడిపోయి ఉన్నానా లేదని తెలుసుకోవాలి. ఆత్మీయతలో పడిపోయినానా లేదని తెలుసుకోవటానికి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవునితో సహవాసంలో ఉన్నానా, దేవుని ప్రజలతో నేను సహవాసం ఉన్నానా, దేవుని సన్నిధిలో నేను సంతోషంగా ఉన్నానా, దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన పరిస్థితి నా జీవితంలో ఎప్పటికీ రాదు. అలా వచ్చినప్పుడు విడిచిపెడితే నా జీవితంలో నష్టాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, అవమానాలు, నిందలు అవన్నీ నీ జీవితంలో ఉంటున్నాయంటే ఎక్కడో నువ్వు ఆత్మీయతని విడిచి నువ్వు వేరే మార్గం కూడా ప్రయాణం చేస్తున్నావు అని అర్థం. కనుక నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే, నీ జీవితం సంతోషంగా ఉండాలి అంటే, నీ కుటుంబానికి, నీ బ్రతుకుకు దేవుని కాపుదల, దేవుని భద్రత ఎల్లప్పుడూ ఉండాలని నువ్వు ఆశపడితే ఇప్పుడే నీ పెదవులు తెరిచి దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోరుకో, దేవుని సహాయమును కోరుకో. యేసయ్యా, నీ సహవాసం విడిచి నన్ను లోకంలో దేన్ని కూడా చేరకూడదు. నేను ఎల్లప్పుడూ నీ మందలో గొర్రె వలె నేను ఉండాలి, నన్ను మేపే కాపరి వలె నీవు ఉండాలి. నీవు తప్ప నా కాపరికి ఎవరు ఉండకూడదు. నీ కాపరి తత్వంలోంచి నేను వెళ్ళకుండా నన్ను కాపు చేయి ప్రభు అని నువ్వు ప్రార్థించి. అప్పుడు అంటాడు దేవుడు, యెహోవాను నిన్ను కాపు చేస్తానంటే. దేవుని కాపుదల నీకు ముఖ్యం. దేవుని కాపుదలలోంచి నువ్వు వెలుపలికి వెళ్ళాలని తీర్మానం చేసుకుంటే, దుష్టుడు అపవాది పొంచి ఉన్నాడు. అపవాదైన సాతాను గర్జించు సింహం వలె నీ కొరకు, మీ అందరి కొరకు అపవాది బయట కాచుకొని ఉన్నాడు. నువ్వు ఈ స్థలంలో నుంచి నువ్వు బయటికి వెళితే, ఈ స్థలంలో నుంచి దేవుడు ఇచ్చే ఒక సహవాసాన్ని, ఆయన తోడుని నువ్వు కోరుకొని వెళ్ళాలి. రెండవదిగా, విశ్వాసములో నువ్వు నిలబడి ఉన్నావా? ఏ విశ్వాసం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో ఆ విశ్వాసంలో నువ్వు పోరాటంతో బ్రతుకుతున్నావా? విశ్వాసం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే
ప్రతిరోజు నువ్వు ఒక చిన్నపాటి యుద్ధమే చేయాలి ఈ లోకంతో. ఈ లోకముతో నువ్వు దేవునితో పాటు నడవాలంటే ఈ లోకముతో నువ్వు యుద్ధం చేయాలి. మనకంటే మహామహా తల నెరిసినటువంటి వాళ్ళు చాలామంది దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఈ లోకంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోయి పడిపోయి చతికిలు పడిపోయి ఉన్నారు. కొత్తగా ఒకవేళ దేవుని సన్నిధి నువ్వు విశ్వసించి వచ్చావేమో, నువ్వు అనుకోవచ్చు యేసయ్యా నన్ను నడిపించు. కాదు, దేవుడు అంటాడు నువ్వు నాతో పాటు నడువు, నా ఎద్దకు రండి, అప్పుడు నేను మీ ఎద్దకు వస్తానంటే. నువ్వు దేవుని దగ్గరకు రాకుండా నువ్వు ఉన్న చోట్ల కూర్చొని నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉంటూ అక్కడే నువ్వు దేవుని ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ దగ్గరకు రాడు. దేవుడు నీ దగ్గరకు రావాలంటే నువ్వు మొదటగా నువ్వు లేవాలి. లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుతున్నదంటూ వాక్యం. ఈ మాటలు నీ మీద నీ చెవుల్లోకి చేరుతున్నప్పుడు ఒకవేళ ఆత్మీయతను నువ్వు పడిపోయింటే వెంటనే నువ్వు లేచి దేవుని దగ్గరకు రావాలి. దేవుడు నీకు ఇచ్చినట్టు దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని ప్రతిరోజు నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసం కానీ దేవుడు అది ప్రతిదీ కూడా పాపం అంటుంది వాక్యం. నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. నీ ముందు చాలామంది విశ్వాసం లేని వారిని కనబడతారు. విశ్వాసం లేని వారిని చూడకు, విశ్వాసం కర్తైన యేసు వైపు నువ్వు చూడాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఇతరులను చూస్తావో, ప్రజలను చూస్తావో, నువ్వు వారిని తన్నుకొని అక్కడే కింద పడిపోతావు. కనుక నీ ఎదుటిన్న వారిని చూడకు, నీ భార్యని చూడకు, నీ భర్తను చూడకు, నీ బిడ్డలను చూడకు. వారెవరు నేను రక్షించలేరు, వారెవరు నీకు పరలోక రాజ్యం ఇవ్వలేరు, వారెవరు నీకు రక్షణ ఇవ్వలేరు. నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ పిలిచిన దేవుని మీద నీకు నమ్మకం ఉంటే నువ్వన్నిటి విడిచి మనుషుల్ని లక్ష్యం చేయక, పరిస్థితులను లక్ష్య పెట్టక, నీ ముందున్నట్టు కష్టాలను, నీ ముందున్నట్టు అవమానాలను, నిందలను, శ్రమలను చూసి వెనకడుగేయక నువ్వు దేవుని ముఖమును చూస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. పేతురు సముద్రంలో దేవునితో పాటు నడవాలనుకున్నాడు, కానీ పొంగుతున్న అలలను చూసి మునిగిపోయాడు. నా పిల్లలారా, దేవునితో నడవడం నీవు నేను మనందరం అనుకున్నంత సులువైన విషయం కాదు. ఎవడైనా నన్ను వెంబడింపబోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. దేవుణ్ణి వెంబడించడానికి ఆశపడుతున్నావా? అలా అయితే నువ్వు మనుషులను చూడకు, మనుషుల ముఖమును చూడకు, మనుషుల్లో విశ్వాసం చూడవు. అల్లాలాగా నా విశ్వాసం ఉండాలి, ఈ ఇతనిలాగా నా విశ్వాసం ఉండాలని పొరపాటును అనుకోకు. దేవునికి నీ విశ్వాసమే ఒక మాదిరిగా, నీ విశ్వాసం ఇతరులకు మాదిరికరంగా ఉండాలని తీర్మానం చేసుకో. మరి నువ్వు సాగిపోయినప్పుడే దేవుడు నీ కృప చూపిస్తాడు. ఈ లోకమును జయించాలంటే నీలో విశ్వాసం ఉంటే నేను జయించగలుగుతాను. లోకమును జయించిన విజయం అది మన విశ్వాసం ఉంటుంది. నువ్వు లోకాన్ని జయించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా లోకాన్ని జయించలేవు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడి నీకు నమ్మకం ఎలా ఉంది? నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్ముతున్నావా? నా దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్ముతున్నావా? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నావా? అయితే అదే విశ్వాసం మీద ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయను గాక. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనటువంటి అసాధ్యం. కనుక ఈ రాత్రి ప్రభువా, ఈ మధ్యాహ్నం కలిసి ప్రభు శరీరం ఎదుట నువ్వు ప్రార్థించాలి. ఒకవేళ నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాను, కానీ నాలో అన్ని అపనమ్మకాలే, నాయన అన్నీ అవిశ్వాసాలే. కనుక నా జీవితంలో నేను త్రొట్టిల్లుతున్నాను, పడిపోతున్నాను. నన్ను క్షమించు. నా విశ్వాసం త్రొట్టిల్లుకున్నట్లుగా, నా విశ్వాసం తొలగిపోకుండానట్లుగా నేను గురిగా కలిపెట్టుకొని నేను బ్రతికే భాగ్యము నాకు దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థించు. మూడవదిగా, అపవాది యొక్క జీవితాన్ని చూపిస్తుంది. పడిపోవటానికి కారణం హెచ్చించుకోవటం, గర్వంతో కూడుకున్నటువంటి జీవితం. గర్విష్టి కలిగినటువంటి జీవితం దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఆయన గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచి దీనులకు కృప చూపేవాడు మన దేవుడు. నిజంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో దేవుని యొక్క కృపను పొందుకోవాలని ఆశపడుతుంటే నువ్వు మొట్టమొదటిగా నీవు దీనత్వం కలిగిన వాడివై ఉండాలి, తగ్గించుకునేవాడివై ఉండాలి. తగ్గింపు కలిగిన వాడు ఎప్పుడైనా సరే తన పొరపాటు లేకపోయినా కూడా, తన తప్పు లేకపోయినా కూడా ఎప్పుడూ ఒక మాట అంటాడు, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అంటాడు. ఎందుకంటే వాడు తగ్గించుకోవటం తెలుసు. అపవాది వాడు గర్వంధుడు.
వాడు అహంకారి, వాడు క్షమించేదానికి, వాడు క్షమాపణ కోరుకునే మనసు వాడి దగ్గర ఉండదు కాబట్టి వాడు నెట్టివేయబడ్డాడు, పాతాళమంత మట్టుకు నెట్టివేయబడ్డాడు. అందుకని యేసుప్రభు తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడింది. తను తాను హెచ్చించుకునే ప్రతి వాడు కూడా తగ్గించబడింది. దేవుని చేత నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ ఆరంభం నుంచే, ఈ సమయం నుంచే నీ జీవితం తగ్గించుకోవడం అంటే ఏంటో నేర్చుకో. ఆ తగ్గింపుతనం నీకు లోకంలో ఎక్కడ దొరకదు. కానీ యేసుప్రభు అంటాడు, ఇదిగో నేను సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడును కనుక నా యొద్దకు వచ్చి నా కాడని ఎత్తుకొని నేర్చుకోండి అంటాడు. యేసుప్రభు ఎంత గొప్ప సాత్వికుడు. యేసుప్రభు శిలువలో తన్ను తను ఎంతగా తగ్గించుకున్నాడో ఈరోజు సర్వలోకమంతటా ఆయన హెచ్చరించబడి పూజించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు, గణపరచబడుతున్నాడు. రాబోయే రోజుల్లో నీ కుటుంబం, నీవు లోకంలో ఘనమైన వాడుగా నువ్వు కనపడాలని అంటే నువ్వు తగ్గించుకొని జీవించు. తగ్గించుకుంటే చేతగానవాడు అంటారేమని నామూషి పడకు. మౌనంగా ఉంటే అమాయకుడు అంటారని, సైలెంట్గా ఉంటే వీడు సత్వం లేనివాడని లోకం అంటుందేమో. కానీ లోకం ఏమంటుందో అన్నీ పట్టించుకోకు. దేవుని నువ్వు తగ్గించుకో. ఒకరోజు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు నువ్వు తగ్గించుకునే బ్రతకాలి. కనుక అటు సమయం కొరకు నువ్వు కనిపెట్టుకో. ప్రభువు తానే మిమ్మల్ని హెచ్చించులాగున తన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండడని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని చేతి కింద ఉండాలి అని అంటే నీ మనసుతో, నా మనసుతో, మన మనసుతో ఉండలేము. యేసుక్రీస్తు కలిగిన దీన మనసుతో ఆయన చేతి కింద ఉండగలిగితే మాత్రమే దేవుడు నేను ఒకరోజు హెచ్చరించబోతాడు. నీ ప్రయత్నాలు చేస్తామనుకో విఫలమైపోయి నష్టపోతావు. ఈ మధ్యన కలిసిన దేవుడు కోరుకుంటాడు, గర్వం విడువు. అది నాశనానికి ముందు గర్వం నడుస్తుంటుందంట. పడిపోటుకు ముందు అహంకారమైన మనసు పోతుంటుందంట. మనం ఎట్టి మనసు దేవుని బిడ్డలు మనలో ఏది కూడా ఉండకూడదు. అందుకని పొంగని రొట్టెల పండగని ఆ రోజులు ఆచరించాం. మనం పొంగు ఉండకూడదు. పొంగేదంతా పొయ్యిపోవాలన్నట్టుగా పొంగుంటే ఒకరోజు నిప్పుల మీద దొరలవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాక దేవుని సన్నిధిలో తగ్గింపు, దీనత్వంతో మనం జీవిస్తే దేవుడు ఒకరోజు నీ జీవితం కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేస్తున్న ఐదుకు కిటికీలోంచి పడిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ రోజుల్లో కూడా దేవుడు తన సేవకుల్లో తన హృదయ భారమును నింపి, వారి హృదయం నిండా దేవుడు తన మాటలను నింపి, ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని బోధిస్తున్నప్పటికీ కూడా చాలామంది దేవుడు రాడు, వీళ్ళు ఎప్పుడు చెప్పేది ఇదే అని చాలామంది ఆ మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. తమ జీవితాలు మార్చుకోవట్లేదు, తమ ఆలోచనలు మార్చుకోవట్లేదు, తమ బ్రతుకులు మార్చుకోవట్లేదు, విధానాలు మార్చుకోవట్లేదు. పలుమార్లు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా పెడచూపి పెడుతున్నారు. ఈరోజు దేవుని సంఘములో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను వచ్చుచున్నాను, సమయం లేదు, ఇక కొద్ది సమయమే ఉంది, ఇదిగో వచ్చుతున్నా, నేను త్వరగా ఆలస్యం చేయక వచ్చుతున్నానంటే వాక్యం ఇట్టున్న మనం ఎలా సిద్ధపడాలి? ట్రైన్ వస్తుంది, బస్సు వస్తుందంటే బ్యాగులు టకటక సర్దుకొని అడాబిడిగా బడిబడిగా పరిగెత్తుతాం కదా. యేసు ప్రభు వస్తున్నాడంటే ఎందుకు మనకు నిర్లక్ష్యం? అయితే తన నిర్లక్ష్యం వల్ల పడిపోయి ఎత్తబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యమును పెడచూ పెడితే పడిపోయే స్థితి, ఆత్మీయతలో మరణిస్తాం. ఇక దేవుని వాక్యం నీ మీద ఎంతగా ఉపయోగిస్తున్న ప్రయోజనం ఉండదు. కనుక కాస్త కాస్త కొనుగోలు ప్రేమన్నా ఉంటే యేసు వైపు చూపు, ఆయన హృదయ భారమును ఎరుగు. దేవుడు ఎందుకు వేదనతో మాట్లాడుతున్నాడు? ప్రతి క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితంలో ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా బ్రతికేవాడుగా ఉండాలి. రేపేమి జరుగునో మీకు తెలియదు, రేపటి గురించి ఆలోచించము. ఈ రోజే నీ రోజు, ఈ క్షణమే నీది. ఈ రోజు కోసం అతను ఆలోచించు, నువ్వు రేపటి గురించి యోచించుకో. ఈరోజు బ్రతికి నువ్వు ఇప్పుడే నా యేసు ప్రభు నా ఎదుటికి వస్తే నా పరిస్థితి ఏంటన్నట్టుగా నువ్వు బ్రతకాలి. నిన్నటి భక్తితో, మొన్నటి భక్తితో దేవుని సంతోషపరచడం సాధ్యం కాదు. యెహోవా యందు విశ్వాసం వచ్చి నూతన బలం పొందుకుంటూ ప్రతిరోజు నీలో బలం దినదినానికి అధికమవ్వాలి.
వారాల తరబడి సంఘానికి వచ్చి ఆత్మీయత లేకపోవటం కాదు. వారం వారం వెళ్ళే కొలది మనలో ఆత్మీయత బలాభివృద్ధిని పొందాలి. బలమైనటువంటి దేవుని అభిషేకం పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకొని మనం ఆయన ఎదుటి నిలబడాలి. సిగ్గుపడనక్కర్లేని ముఖములు ఆయన ఎదుటి మనం నిలబడాలి. అందుకే నేను మాటలు విన్నవారు ఆయన ఎదుటి నిలబడతారు. దేవుని చిత్తమును జరిగించి వారు నిరంతరం ఆయన ఎదుటి నిలబడతారు. ఇన్ని దినాలు కల దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అందుకే నువ్వు దేవుడు కోరుకున్న స్థానంలోనికి నువ్వు రాలేకపోయావు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థానంలో ఉండలేకపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి దేవా నీ మాటలు ఎక్కడ నేను పెడచెవిన పెట్టుంటే నన్ను క్షమించయి. ఇదిగో ఈ మాటలు పట్టుకొని నా జీవితాన్ని ముందుకు సాగిపోతాను ఇష్టపడుతున్నాను. నాకు బలమును దయచేయనప్పుడు ఆయన తన కుడి చేత నీ హస్తమును పట్టుకొని నడిపిస్తాడు. చివరిగా 5వదిగా సున్నం కొట్టిన సమాధి వల్ల మనం ఉండకూడదు. క్రైస్తవ వేషం వేసుకొని లోపల మృత్యు ఉండకూడదు. పౌలు అంటాడు, ఇదిగో మేము చనిపోయిన వారమైనప్పటికీ కూడా మేము జీవించుతున్నవారు, ఎన్నిక లేని వారమైనప్పటికీ మేము కనబడుతున్నప్పుడు కూడా ఘనహీనులు మేము కాదంటాడు. లోకానికి మమ్మల్ని దేవుడు ఒక వేడుకగా చేసి ఉన్నాడు. మనం ఎలా కనబడుతున్నాం లోకంలో? ప్రజలకు ఎలా కనపడుతున్నాం? నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి శక్తితో కూడుకున్నదుందా? అయితే ఒకరోజు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అగ్నితో నిన్ను పరీక్షిస్తాడు. ఇది బంగారము శుద్ధమైందా కాదా, ఇది మట్టే కాదా రాయా అని తెలుసుకోవాలంటే, అసలైన బంగారం ఏంటో తెలుసుకోవాలంటే అది కాల్చబడుతుంది. నువ్వు భక్తిపరుడు అయితే ఒకరోజు దేవుడు నీ భక్తిని పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడు, యేషోపును, దానియేలును, షద్రక్ అబేద్నెగోను తన భక్తులందరూ దేవుడు పరీక్షించాడు. ఇక్కడ కూర్చొని నువ్వు అనుకుంటున్నా నన్ను పరీక్షించాలి దేవుడు అని. ఖచ్చితంగా నువ్వు భక్తిపరుడు అని అనుకుంటే నీ భక్తిని నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలవబడగలిగితేనే నువ్వు శక్తి కలిగినవాడు వల్ల దేవుని నిలబడగలుగుతావు. ఈరోజు నీ భక్తి పైకి భక్తి, లోపల శక్తి శూన్యమా? ఒకవేళ ఉంటే ఈరోజు నీ ఉదయం నిండా దేవుని పట్ల భయభక్తులు లేవు. ఎందుకంటే ఆయన తన ఏదో భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ మధ్య కలిసిన దేవుడు దీవెనలతో ఈ స్థలంలో చాలని ఆశపడుతున్నాడు. నిష్ప్రయోజనం వాడిగా వెళ్ళకూడదు. ఒకవేళ పడిపోయిన స్థితిలో నువ్వు ఈ స్థలంలోకి వచ్చి కూర్చొని ఉన్నావేమో, నా దేవుడు నిన్ను కోరుకుంటుంది ఒకటే, నా పిల్లలారా లేండి. తప్పిపోతున్నావేమో దేవుడి మార్గం విడిచి, నా పిల్లలారా ఇదిగో ఇది కాదు మార్గం, ఇది మార్గం, నేనే మార్గం, ఇందులో నడువుడని మనకు బోధిస్తున్నాను. నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన మార్గంలో నడిస్తే నీ జీవితాన్ని దేవుడు విజయ పదములో నడిపించను కాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మనకుండకూడదు, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీరు ప్రార్థించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాం. ఇంతవరకు నీ మాటలు వినే భాగ్యం దయచేస్తాం. పడిపోయినటువంటి అనుభవం కలిగిన మేమందరము కూడా పడిపోయిన స్థితిలో నుంచి లేచి మేము నిలబడి నైనా తండ్రి చక్కగా నిలబడి నీతో పాటు సాగిపోవాలని కోరుకుంటున్నాం. ఇంకా మమ్మల్ని మేము పరీక్షించుకోవచ్చు. మేము ఇతరులను పరీక్షించుకోవట్లేదు, కానీ ఆత్మీయతలో మమ్మల్ని మేమే పరీక్షించుకున్నట్లు సహాయం తెచ్చి పడిపోయిన అనుభవం మా జీవితాలు అంటే ఇదిగో అడవిపోయిన స్థలం నుంచి ఉన్నతమైన స్థలం నుండి ఆయన చేయించినప్పుడు లేవనెత్తనట్టుగా ఎంతమంది అయితే నేను పడిపోయిన అనుభవం నుంచి బయటకు రావాలని ఆశపడుతున్నారో వారందరినీ మీ హస్తంలో మీరు పట్టుకొని నిలబెడుతున్నాడు. క్రీస్తు అనే బండ మీద వారి జీవితాన్ని మీరు స్థిరపరుస్తున్నాడు. వారి జీవితాలు ఎక్కడ పడిపోకుండా పడగొట్టడానికి ఆస్కారం అవుతుంది. బలహీనమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వారి జీవితం నుంచి తీసివేసి వారికి వాటన్నిటి జయించగలిగిన శక్తిని, బలమును మీరు అనుగ్రహిస్తున్నాడు. మొదలుకొని సహవాసంలో ఈ బోధలు ఈ అనుభవంలో జీవించడానికి సహాయం తెచ్చింది. నీ కృప చేత మేము తోడుకోవాలి. ఒకరోజు ఈ లోక అనుభవం విడిచి పరలోక అనుభవంలో మేము నిత్యము జీవించే భాగ్యమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ రీతిగా ఆయన రాత్రి శిష్యులందరూ చేర్చుకొని ఇది మీ కొరకై వినబడుతున్న శరీరము నేను జ్ఞాపకం చేసుకుని తిరిగి చేయడం చెప్పి ఆయన యొక్క శరీరము, ఆయన రక్తం మనం తీసుకుంటున్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటని ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పరిశుద్ధులైన వారు మనము పరిశుద్ధులై ఉండాలి. ఆయన మన కొరకు శ్రమపడిన కనుక మనము ఆయన కొరకు శ్రమపడాలి.
ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన కనుక మనం ఆయన కొరకు కృతజ్ఞతలు జీవించాలి. ఆయన మన కొరకు రానయ్య ఉన్నాడు కనుక ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయనతో పాటు మనం ఉండేవాళ్ళం కనుక మనం ఈ లోకంలో భద్రం చేసుకోవాలి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆయన తన శరీరం ఇచ్చి ప్రేమ కలిగిన మా తండ్రి ఈ పాత్ర శరీరం దీవించి ఆస్వాదించడం ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది తీర్మానం చేసుకున్నారో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ గుడి వస్తారు ఎత్తి చూపించండి, దయచేసి కనిపించేటట్టు చూపించండి. ప్రభు యొక్క శరీరం మీ ముందుకు వస్తుంది. అందులో పాల్గొంటున్నారు. ఇంకా రక్షణ మారు మనసు లేకుండా బాప్తిసం లేకుండా అంటే యేసు ప్రభు ఎదుటి పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించి మీకు పరిశుద్ధపరుస్తాడు. ఇంకా ఒకటైనా ప్రభు యొక్క శరీరం అందకపోతే దయచేసి మీ గుడి వస్తారు చూపించండి. ఆ ప్రకారం మీరు భోజనం అయిన ఆయన మనకు పాత్ర చేత పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి మీ కొరకై చిన్నబడుతున్న కొరత నిబంధన ప్రేమ కలిగిన మా తండ్రి ఈ పాత్రని రక్తంలో దీవించి ఆస్వాదించి పరిశుద్ధపరిచి తీసుకుంటున్న మా జీవితాలు శుద్ధీకరించడం నీకు సాక్షులు పెట్టడానికి సహాయం తెచ్చింది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభు యొక్క శరీరంలో పాల్గొని పొందుకున్న వారు తిరిగి మీ కుడి హస్తాలను చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తం మీ వద్దకు వస్తుంది. పాల్పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన నా దేవా, ఈ పరిశుద్ధమైన మీ పాదపీఠం చెంత చేరి ఈ పునరుద్ధాన దినమున పరిశుద్ధ దినమున మీ నామమును ఆరాధించుటకు కాలం చెప్పుకోవడానికి మాకు ఇచ్చిన గొప్పను బట్టి చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. ఈ కాలం చెప్పుకోవడానికి చేరు వచ్చిన బిడ్డని మాట్లాడే భాగ్యం దయచేసి విన్న ప్రతి ఒక్కరి జీవితం ఏమైతే వింటున్నారో వాటిని మోసపరచుకోకుండా ఇన్ని మాత్రమే ఏంటి కాక విన్నట్టు వాక్యం జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని సహాయం దయచేయండి. అంటే పరమను ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఈ కాలం చెప్పుకోవడానికి స్థాయిలో మాతో నుంచి అన్ని విషయాలు అర్థవంతమైన మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు తండ్రి నీ యొక్క శరీర రక్తం పాపకులు పొందుకున్న ప్రతి బిడ్డను మీరు బలపరుస్తుంది. ఎత్తిన ప్రతి హస్తం తిరిగి నేను పడిపోకున్నట్లు లోకంలో పడిపోయి నేను శాతగాల వారు కాకున్నట్లుగా ఎత్తిన ప్రతి హస్తం కొరకు బలంగా నిలబడినట్లుగా మీ శక్తితో నింపుతున్నారు. మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం తెచ్చి మరణం వరకు నమ్మకంగా ఉండమని, ఇదిగో నా రక్తం గురించి సాక్షులుగా ఉండమని ఎత్తిన ప్రతి హస్తం పాపకులు ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో మీ కొరకు సాక్షిగా బతుకున్నట్లుగా మీ కొరకు ఆయన తండ్రి ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా జీవించినట్లుగా ప్రభు చూపిస్తున్నాను. అట్టి నాయన జ్ఞానము అటు వాక్ శక్తిని కూడా నీ బిడ్డ మీద అభిషేకంతో కుంభరించుకున్నాను. ఇంతమంది అయితే నా ప్రభు సాయంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబం పేరుని మీరు బలపరుస్తున్నారు. ఈ వాసంలో జరుగుతున్న పరిచయ సేవను విస్తరించారు, సమస్యలు విశాలపరుస్తున్నారు. ఘనమైన తన ఆలయ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వారిని తండ్రిలో సమకూరుస్తున్నారు. ఈ రీతిగా నా ప్రభు సంఘ సేవ సరిగ్గా విశాలపరుస్తున్నారు. సంఘంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అవసరతలు అక్కర్లు అన్నీ చూస్తున్న దేవుడు సంపూర్ణత తెచ్చింది, పరిపూర్ణత తెచ్చింది. ఇదిగోనైనా అనేక నూతన ఆత్మల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నడిపించు. ఇదిగో నీ సింహాసనం స్థలం నుంచి నేను ఆకర్షించి అనేకులు సమకూరుస్తానని మాట్లాడుతున్నాను.
ఇదిగో నీ పొలల చేత నీ ప్రజలను నడిపిస్తున్నాను. దేవా జరిగే ప్రతి వారం కుడికలు కూడా తండ్రి అనుదినం జరుగుతున్న ప్రార్థనలోని ఆయన ప్రయోజనం అవడానికి వాటిని యొక్క ఫలమును మేము రుచి చూడటానికి కూడా మాకు సహాయం తెచ్చి ఈ స్థలంలో ఎంతమంది అయితే బలహీనంగా ఉంటున్నారు, ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఈ స్థలంలో కూర్చొని ఉన్నారో దేవా నువ్వు అందరినీ పరిశోధించేవాడు, అందరినీ పరీక్షించేవాడు. నీ అంతకు వచ్చిన వారిని ఎవరు ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు నాయన, అందరినీ బాగు చేసి పంపించేవాడు కనుక ఈ స్థలంలో శ్రీయుడుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు వారి జీవితంలో బాధలన్నింటి నివారణ కలుగును కాకుండా ప్రార్థన చేస్తుంది. ఏటి గురించి అయితే నీ బిడ్డలు తమ పెదవులు ఇప్పి నీ సన్నిధిలో ఆశిస్తున్నారు, ఆశ్చర్యం ప్రతి ప్రాణమును మీరు తృప్తిపరుస్తున్నారు. వారి బాధలు, వారి శోధనలు, వారి కష్టాలు, వారి సమస్యలు అన్నింటి నుంచి విడిపించకూడదు. ఈ బిడ్డలు మీరు స్థిరపరుస్తున్నారు. వారు చేసే పనులను, ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు సమస్తమును మీరు ఆశీర్వదించండి, దీవెనకరంగా మారుస్తున్నారండి. ఇదిగో లోకముల అపవాది దృష్టి ఎక్కడ ముట్టుకున్నట్లుగా తండ్రి నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచుదురుగా అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీకు రాబోయే మరణం నాయన నీ రాకడ పర్యంతరం వరకు ఇదిగో దేవా ఎన్నటువంటి వాక్యం భక్తి పడిపోయే స్థితులు అనుభవంలో కాకుండా నీ కొరకు నిలిచుండి, చక్కగా నిలిచుండి నీ కొరకు జీవించడానికి, సహవాసంలో ఉండటానికి, విశ్వాసంలో స్థిరలో ఉండటానికి, పోరాటం నీ కొరకు నైనా తండ్రి పాలిభాగస్తులు ఉండటానికి కూడా సహాయం తెచ్చేయండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు హృదయంలో తండ్రి మీ వాక్యం నింపి ప్రతిఫలం తెచ్చేయండి, అది ఫలింపజేసి నీ కొరకు నైనా తండ్రి లోకంలో మీ నామని భయంకరంగా జీవించడానికి సహాయం తెచ్చి మిగిలిన రొట్టెలను ద్రాక్షరసం జ్ఞాపకం చేసుకున్నాను. విడబడిన వారి నూతనాత్మ చూసుకుని మీరే దయ చూపించి సంపూర్ణత కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాము తండ్రి. మనం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుంటుండగా ప్రభుకు కృతజ్ఞతలు అర్పించుకుంటాం. ఎవరు పాడతారు? త్వరగా గట్టిగా గట్టిగా పాడాలి. దయచేసి కూర్చుందాం. సో అందరికీ వందనములు. సో ఈ వారం జరగబోయే గృహ కూడికలు సంఘ ప్రార్థనలు ప్రకటించబడుతున్నాయి. సో మంగళవారము సంఘ ప్రార్థన సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు సంఘంలో జరుగుతుంది. అదేవిధంగా గురువారం గృహ కూడిక బ్రదర్ రంజిత్ గారి గృహంలో సో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సో రంజిత్ గారి గృహానికి చేరుకొని సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు సో అక్కడ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శుక్రవారం స్త్రీల కూడిక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సో జరుగుతుంది. కాబట్టి స్త్రీలందరూ తప్పక హాజరయ్యి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అదేవిధంగా ఆదివారం యథావిధిగా ఆరాధన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి
మధ్యాహ్నం 12:30 గంటల వరకు. సో అందరూ సమయాన్ని వచ్చి దేవుని మనం ఆరాధిస్తాం. సో అదేవిధంగా ప్రార్థన విన్నపాలు సంఘ కాపరి కొరకు, అలాగే వారి కుటుంబం, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, వారి పని నిమిత్తం సో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే మాయ మనసు పొందలేదో, బాప్తిసం తీసుకోలేదో సో వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి. సో అదేవిధంగా మనకు లాస్ట్ చెప్పే ఈ రోజు కూడా నీ సన్నిధిలో అని కార్యక్రమాల పరంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటలకు సంఘంలోనే ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. సో చాలామంది వస్తున్నారు, ఇంకా రావాలి. సో అందరం కలిసి ఏకీభవించడం కోరుచున్నాం. సో ఈ కొద్ది ప్రకటనలు దేవుని మహిమపరచును కాక. చివరిగా మనందరి కోసం భోజనాలు సిద్ధపరుచున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకుని వెళ్ళాల్సిన కోరుచున్నాం. మోకాలు మీదకి వచ్చినట్లయితే చివరి ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, మహోన్నతుడగు మా దేవ, అత్యున్నత సింహాసనంపై ఆశీర్వదించు మా తండ్రి, ఈరోజు నీ పరిశుద్ధ ఆలయం సియోనులో నీ సన్నిధిలో ఇదే కాలం నుంచి నన్ను మేము చెరువును ఆరాధించుకున్న కృప ధన్యత మాకు దయచేసి దాన్ని బట్టి పొందను. నీ ఆవరణలో నివసించినట్లు ఆయన నీ ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు అన్నట్లుగా లేక ఎంతమంది అయితే నా ప్రభా నీ ఆలయానికి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి జీవితం ఏదైతే ధన్యకరముగా నేను కోల్పోయిన వాటన్నిటిని ధన్యముగా మీరు మార్చదురుగా. వారి జీవితం ఏదైతే నా ప్రభా ఏటినైతే విడిచిపెట్టారు దేవాలయాన్ని, వాటన్నిటి నుంచి విముక్తి కలిగిన స్థాయికి వచ్చారు తండ్రి, వారి జీవితంలో సమృద్ధిని కలుగు చేసేవారు. నీ సద్దుకు వచ్చినటువంటి బలహీనులను, రోగులను, వ్యాధి కలిగిన వారిని వారందరూ బాగు చేసి పంపించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చి ఈ మాటలు వినటానికి చేరువచ్చిన, నివసించడానికి వచ్చిన ప్రతి బిడ్డల జీవితాల్లో కూడా ఇదిగో సమస్తము మీరు బాగుగా మీరు మార్చుదరుగా కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒక్కడే ఎక్కలేని అద్భుతమైన కార్యం చేయబడిన పేరు కలిగిన దేవుడు కనుక ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు బిడ్డల ప్రతి కుటుంబాల్లో ఈ అద్భుతాన్ని మీరు కార్యాలు జరిగించదని ప్రారంభిస్తున్నాను. ఆయన వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు దీవించను, ఆశీర్వదించు. నా మందిరం మేలు చేత మీరు తృప్తిపరచబడదన్నట్టు అతి తృప్తికరమైన జీవితం ఈ వారమంతా బిడ్డల జీవితంలో అనుభవించడానికి సహాయం దయచేయాలి. వారు రాకపోకలు, మార్గములలో సమస్తంలో మీ సన్నిధించి ఇదిగోనైనా లోక మాలిన్యత, అపవిత్రత నీ బిడ్డల్ని ఎక్కడ తాకుకున్నట్లుగా అయినా వారిని భద్రపరుస్తున్నాడు. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారి సమస్తమును వారు కలిగిన అంతటిని కూడా తండ్రి మీరు దీవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయినా రాబోయే వచ్చే ఆదివారం నీ బిడ్డలు తిరిగి కృతజ్ఞతతో, సంతోషంతో నీ బిడ్డలను ఆరాధించడానికి సమకూర్చబడినట్లుగా ఈ వారం అంతట్లో కూడా వారి జీవితాన్ని మీరు కార్యం జరిగించడం ప్రారంభిస్తున్నాను. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలు ఎవరైతే ఇంకా శరీరంలో బలహీనతలతో బాధపడుతున్నారు, ఏ అవసరతలతో బాధపడుతున్నారు, నీ కృప చూపించి వారి దేహంలో సంపూర్ణ స్వస్థత యేసునామములో కలుగునుగాక. ఇక్కడ కష్టాన్ని తీసుకొచ్చిన ప్రతి ఈవిని మీరు ఆస్వాదించిన ప్రతి హస్తమును మీరు దీవించి ఈ సేవ కొరకు, సంఘం కొరకు సంపూర్ణం అవడానికి, దీవెనకరంగా ఉండడానికి మీరు దాన్ని వృద్ధి కలుగు చేయమని పరిశుద్ధపరిచి దీవిస్తూ రమ్మని యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానము చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు సదాకాలము తోడై నడిపించను గాక. అందరూ దయచేసి త్వరగా లేచిన భోజనాలను ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా ప్రభు పేటకు తెలియజేస్తాం.